ఈరోజు సెకండ్ ఇయర్ అండ్ 2028లో మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. అండ్ మీరు కొంతమంది 3 years అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొంతమంది ఇంటర్మీడియట్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఆల్ ద బేసిక్ ప్రిపరేషన్ ఈజ్ ఓవర్. ఎప్పుడైతే మీరు 2027లో అటెంప్ట్ ఇస్తారో ఆ అటెంప్ట్ ఓన్లీ రివిజన్ తోటి ఉండాలి. యూ డోంట్ హ్యావ్ టు స్టడీ ఎనీథింగ్ న్యూ. And in that year, you should be focusing only on the optional and the revision. So right now we have to decide what should be your optional. If it is optional అంటే 2 రకాలుగా డిసైడ్ చేసుకోవచ్చు. పాపులర్ ఆప్షనల్ ఒక రకం అండ్ డొమైన్ సబ్జెక్ట్ ఒక రకం. సో పాపులర్ ఆప్షనల్ అంటే ఈ ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్, ఇటువంటి సబ్జెక్టులన్నీ పాపులర్ ఆప్షనల్స్గా ఉంటాయి. And if domain subject is also an popular optional, you will be more luckier. ఎందుకంటే మీ డొమైన్ సబ్జెక్ట్ బిఏ చదువుతున్నారు కాబట్టి అందులో పిఎస్ఐఆర్ ఉండొచ్చు, సోషియాలజీ ఉండొచ్చు. అండ్ కాబట్టి ఇవి కాకుండా ఆంథ్రోపాలజీ, తర్వాత తెలుగు లిటరేచర్, ఇవి డొమైన్ కాకుండా ఉండేటటువంటి పాపులర్ ఆప్షన్. అంటే డొమైన్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ద సబ్జెక్ట్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్లో. ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి సబ్జెక్టులు పెట్టుకుంటే డొమైన్ సబ్జెక్ట్స్ అయితే. బట్ దే ఆర్ నాట్ పాపులర్ ఆప్షనల్స్. దేశంలో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్స్ని పాపులర్ అంటారు. ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా సక్సెస్ కూడా అవుతారు. అండ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద పాపులర్ ఆప్షన్స్ బీయింగ్ ఆంథ్రోపాలజీ, ఆ తర్వాత పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ థర్డ్ లార్జెస్ట్. సో ఈ 2028 ఆగస్టులో జరగబోయే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ చెప్తున్నాను అనమాట. సో ఈ మీకు ఇప్పటిదాకా D2 వచ్చేటప్పటికి కంప్లీట్ అయిన సబ్జెక్టులు పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే సబ్జెక్ట్స్ టు బి కంప్లీటెడ్ బై ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరి ఎండ్కి జాగ్రఫీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, అలాగే ఎన్వైరన్మెంట్, ఈ 3 సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయని చెప్పారు. And subjects to be completed by the end of April 2026 will be disaster management, history, governance and economy. ఈ సబ్జెక్టులన్నీ కంప్లీట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో కోర్ సబ్జెక్ట్ అంతా ఏప్రిల్ ఎండింగ్ నాటికి 2026 ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఫినిష్ అయిపోతుంది. సో కోర్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సబ్జెక్ట్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఉండేది. అండ్ సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండింటికే కంబైండ్ ఉండేది. అది కోర్ సబ్జెక్ట్ అనుకుంటాం. పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. ప్రైమరీ కోర్ సబ్జెక్ట్స్ 4, సెకండరీ కోర్ సబ్జెక్ట్స్ 2. ప్రైమరీ కోర్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ. సెకండరీ కోర్ సబ్జెక్ట్ అంటే మళ్ళీ కామన్గా రెండిట్లోనూ ఉండేది, ఎస్ఎన్టీ అండ్ ఎన్వైరన్మెంట్. ఒక 50-50 మార్క్స్ ఆ రేంజ్లో ఉండేది. అండ్ మీరు D3లోకి వచ్చిన తర్వాత జూన్, జూలై, ఆగస్టు కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయి మీ చేతిలో ఉంటుంది. అంటే బై ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ 2026 D3లోకి వచ్చిన తర్వాత ఎస్ఎన్టీ, ఎథిక్స్, సోషల్ ఇష్యూస్, వరల్డ్ హిస్టరీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే మీకు ఏ సబ్జెక్టులు కంప్లీట్ అయినాయి, ఇంకా ఏమి కావాల్సి ఉంది, ఇవన్నీ ప్లాన్ తీసుకుని డిజైన్ చేసినటువంటి షెడ్యూల్ ఇది. సో ఇది అయిపోయిన తర్వాత ఆగస్టు 16th నుంచి మీకు జనరల్ ఎస్సే, తర్వాత రివిజన్ అండ్ పాంచజన్య డైలీ టెస్ట్ ప్రోగ్రామ్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉంటారు. అండ్ ఆ తర్వాత ఆగస్ట్ నుంచి ఇది ఆగస్ట్ 2026 నుంచి మీకు 2028 ఆగస్ట్ వరకు 2 years టైం ఉంటుంది. 2 years టైం అంటే అందులో మీకు ఆల్మోస్ట్ 735 days. ఈ 735 daysకి మీరేం చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఆగస్టు 2028 దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. ఇగ్నోర్ చేయకండి. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ యువర్ గోల్, అబౌట్ యువర్ రోడ్ మ్యాప్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, దెన్ యువర్ డ్రైవింగ్ విల్ బి క్లియర్, యువర్ డ్రైవింగ్ ఫోర్స్ విల్ బి క్లియర్. సో ఈ 735 days టార్గెట్ 2028 25 months ఆర్ 24 months ఏదైతే ఉందో 2026లో 5 months ఉన్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్.
27లో 12 months ఫుల్ ఇయర్, 28లో 8 months, అంటే జనవరి నుంచి ఆగస్ట్ వరకు మొత్తం 8 months అనుకుందాం. అంటే ఆగస్టులో మెయిన్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 2026లో 5 months 150 రోజులు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 5 రోజులు, అండ్ 365 days ఇన్ 2027 అక్రాస్ జనవరి టు డిసెంబర్, అలాగే 220 days ఇన్ 8 months ఇన్ ద ఇయర్ 2028. సో ఈ 2 సంవత్సరాలు పర్ఫెక్ట్గా మీకు అందుబాటులో ఉన్నటువంటి టైం. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ బేసిక్ రీడింగ్ అండ్ బేసిక్ క్లాసెస్. ఎప్పటి నుంచి ఇస్తున్నాను ఇది? 2026 ఆగస్టు నుంచి మీ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. 2028లో ఆగస్టులో జరగబోయేటటువంటి మెయిన్స్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో 31 days ఉంటాయి. మే 20th రోజున మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే 24th ఆ రేంజ్లో ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే ద 3rd Sunday ఆఫ్ ఎవ్రీ ఇయర్ మే విల్ బి ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఏ సంవత్సరం అయినా సరే లెక్క పెట్టుకు చూసుకోవచ్చు. మేలో 3rd Sunday ఏదైతే వస్తుందో ఆ 3rd Sunday రోజున ప్రిలిమ్స్ జరుగుతూ ఉంటుంది. తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, మొత్తం ఈ 3 కలిపి 80 days. సో 80 daysలో మెయిన్స్ ఎగ్జామ్, రివిజన్ మాత్రమే ఉండాలి, కొత్త సబ్జెక్టులు ఏవి చదవకూడదు. సో ఓవరాల్గా 730 days, యాక్చువల్గా అయితే 735 ఉంటాయి. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఒక 730 days అనుకుందాం. 730 days అంటే 2 years పర్ఫెక్ట్గా. 365 into 2. ఈ 730 daysలో మీరు ప్రైమరీ రీడింగ్ అయిపోవాలి, తర్వాత రివిజన్ అయిపోవాలి, ప్రాక్టీస్ కూడా అయిపోవాలి, ఎంసీక్యూస్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ. అండ్ 2026లో చేయాల్సిందేంటి అంటే వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ప్రాపర్ ప్రిపరేషన్, సీరియస్ ఫోకస్డ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆగస్ట్, ఈ 3 నెలలు చేయాల్సింది ఏంటంటే పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. అంటే ఆగస్ట్ నాటికి ఎథిక్స్ నేనే తీసుకుంటాను, కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఈ 3 రివిజన్ చేసుకోవాలి, ప్రైమరీ రీడింగ్ చేసుకోవాలి. ఈ 3 ఎందుకు చేసుకోవాలి, వేరే సబ్జెక్టులు ఎందుకు కరెక్ట్ చేసుకోకూడదు? బికాస్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ సబ్జెక్ట్స్. మీకు ఎథిక్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలంటే, కేస్ స్టడీస్కి ఆన్సర్ రాయాలంటే యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ లా. అంటే మనకి సోషల్ లెజిస్లేషన్స్ అని ఉంటాయి. ఆ సోషల్ లెజిస్లేషన్స్ మీద కంపల్సరీగా మనకి అవేర్నెస్ ఉంటేనే ఎథిక్స్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ రాగలుగుతాం. సోషల్ లెజిస్లేషన్స్ అంటే ఏంటి? ద లాస్ మెంట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద విమెన్, చిల్డ్రన్, ఎస్సీ, ఎస్టీ, అలాగే డిప్రెస్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ, వీళ్ళందరికీ సంబంధించిన సోషల్ లెజిస్లేషన్. అవన్నీ మనం పాలిటీ, గవర్నెన్స్లో చదువుతాం. ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ నాలెడ్జ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఇన్ ద ఎథిక్స్. కాబట్టి ఈ 3 ఒక ఇంటిగ్రేటెడ్గా చేసుకుని ప్రిపేర్ కావాలి మీరు చదివేటప్పుడు. అండ్ తర్వాత నవంబర్, డిసెంబర్ 2 నెలలు మిగిలింది. ఆ 2 నెలల్లో యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ అంటే రివిజన్, ఇవన్నీ బేసిక్ ప్రిపరేషన్ అయిపోతుంది బిఫోర్ ఆగస్ట్ ఓన్లీ. సో నవంబర్, డిసెంబర్లో ఐఆర్ అండ్ సోషల్ ఇష్యూస్ చిన్న టాపిక్సే కాబట్టి వాటిని స్పీడ్గా రివిజన్ చేసుకోవచ్చు. అండ్ 2027లో జనవరి నుంచి డిసెంబర్ వరకు చేయాల్సిందేంటి? జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలల పాటు ఎకానమీ చదివేయాలి, కంప్లీట్ అయిపోవాలి. దాంతోపాటు ఫిబ్రవరిలో మనకి కంపల్సరీగా బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేస్ వస్తాయి. ఇంటిగ్రేట్ చేసుకుని 3 చదవాలి. అంటే ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ కలిపితే అదొక సపరేట్ సబ్జెక్ట్ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎకనామిక్ సర్వే తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ డీల్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిలేటెడ్ టు ఆల్ అదర్ సోషల్ సైన్సెస్. అంటే ఎకనామిక్ సర్వేలో మీకు సోషల్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే పాలిటీ రిలేటెడ్గా ఉంటాయి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఎంటైర్ గవర్నెన్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్ సర్వేలు ఉంటుంది. ఒక పెద్ద పుస్తకం ఆల్మోస్ట్ 400 పేజీలు ఉంటుంది. అందులో ఏ చదువుకోవాలి, ఏ చదువుకోకూడదు అనేది డిసైడ్ చేసుకుని మన సిలబస్ ప్రకారం చదువుకోవాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇస్తారు. సో ఈ 3 నెలల్లో ఎకానమీ కంప్లీట్ ఓరియంటేషన్ విత్ ద కాంటెంపరీ అప్రోచ్. కంప్లీట్ ఓరియంటేషన్ విత్ ద కాంటెంపరీ అప్రోచ్ అంటే ఇంక్లూడింగ్ ద బడ్జెట్ అండ్ ద ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనేదేమో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది, బడ్జెట్ అనేదేమో అప్కమింగ్ ప్రొవిజన్స్ అన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఏం చేయాలి? ఇంటిగ్రేటెడ్గా మళ్ళీ ఇంటర్ రిలేటెడ్గా ఉండే జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, మళ్ళీ ఈ 3 కూడా ఇంటిగ్రేటెడ్గా చదవాలి. ఎందుకంటే మోరార్లెస్ జాగ్రఫీలో ఉండే అంశాలు ఎన్విరాన్మెంట్లో వస్తాయి, జాగ్రఫీలో చదివే ఆస్పెక్ట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వస్తాయి. కాబట్టి ఆ 3 కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ 3 monthsలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇవి కూడా ఒక వరుస క్రమంలో వచ్చినట్లు. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ చదువుతాం, మెడివల్ చదువుతాం, మోడర్న్ చదువుతాం. మోడర్న్ అయిపోయాక ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్ చదువుతాం. అది అయిపోయిన వెంటనే
పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా చదువుతాం, ప్యారలల్గా అదే దాంతోపాటు వరల్డ్ హిస్టరీ చదువుతాం. సో ఈ వరల్డ్ హిస్టరీలో జరుగుతున్నటువంటి ఆస్పెక్ట్స్, ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నటువంటి అంశాలని ఇంటిగ్రేట్ చేసుకోమని, ఆ రెండింటికి కనెక్షన్ పెట్టి కూడా, అంటే సపోజ్ 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది అనుకుంటాం. ఆ టైంలో ఇండియాలో ఏం జరిగింది, ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చదివేటప్పుడు ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ 3 సబ్జెక్టులు ఒక కలెక్టివ్గా చదవాలి. అండ్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ 2027లో జరగాల్సినటువంటి, అంటే మొత్తం ఇందులో ఈ మొత్తం 2027 డిసెంబర్ వరకు జరగాల్సిన కంటిన్యూస్ అండ్ కామన్ స్ట్రాటజీ, డైలీ చేయాల్సినటువంటి పని, అంటే ప్రత్యేకంగా మొదటి 2 స్లైడ్స్లో చూపించినటువంటి ఆప్షనల్, ప్రతిరోజు కంపల్సరీగా 2 గంటలు ఉండాలి. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం అవుట్ ఆఫ్ ద, సపోజ్ మీకు ఒక 10 hours 12 hours టైం ఉందనుకో, 2 గంటలు కంపల్సరీగా ఆప్షనల్ సబ్జెక్టు రివిజన్ చేసుకోవడానికి. ప్రతిరోజు సీసాట్ కంపల్సరీగా ఒక 1 hour ఉండాలి, ఎందుకంటే మనది కొంచెం నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అండ్ కంపల్సరీగా ఒక 1 hour పాటు సీసాట్కి ఫోకస్ చేయాలి. అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక 1 hour పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ అబౌట్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అదంతా కూడా మీకు మ్యాక్సిమం ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్కి వేస్ట్ మీకు. మీరు ఏం చేయాలి, కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చదవాలి. కేర్ డాక్యుమెంట్స్ ఇస్తాం కదా, కేర్ డాక్యుమెంట్స్లో కరెంట్ అఫైర్స్ ఈ ఫోకస్ చేసేటటువంటి పద్ధతిని నేర్చుకోవాలి. ఆ తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ టు మెటా ఇంజనీరింగ్ యూఆర్ సపోజ్ టు డూ డ్యూరింగ్ దిస్ ఫేజ్. అంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మెటా ఇంజనీరింగ్ అంటే ఏంటి చెప్తాను. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, మనం ఫండమెంటల్గా వీఆర్ నాట్ హియర్ టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ ఆర్ డెవలప్ ద సబ్జెక్ట్. మామూలుగా అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అకాడమిక్ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో చదువుతాం. అండ్ హౌ మచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద అకాడమిక్ సబ్జెక్ట్స్, బట్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ హౌ మచ్ యూ అండర్స్టూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత చదివావు అంటే ఏంటి, ఒక పుస్తకం చదివావా, ఒకే సబ్జెక్ట్కి సంబంధించి ఒకే టాపిక్కి సంబంధించి 3 పుస్తకాలు చదివావా, 20 books చదివావా అని చూస్తారు. అంటే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది అకాడమిక్స్. కానీ ఇక్కడ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డెప్త్ ఆఫ్ నాలెడ్జ్కి డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్కి తేడా ఏంటి, స్పెసిఫిక్గా యూపీఎస్సీ సిలబస్లో రాసినటువంటి పదాలు ఏది, డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ టెస్టెడ్ బట్ నాట్ ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ టెస్టెడ్. కాబట్టి నువ్వు ఒకే టాపిక్ మీద 100 రకాల పుస్తకాలు చదవక్కర్లేదు. అది ఏం చేస్తుంది, నీకు లోతైనటువంటి అవగాహన కల్పిస్తుంది, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంత అవసరం లేదు మనకి, ఎందుకంటే పిహెచ్డీ చేయక్కర్లేదు, మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోక్కర్లేదు. యూ హ్యావ్ టు అక్వైర్ సచ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ విచ్ మేక్స్ యూ టు గెట్ ది ర్యాంక్. ఒక ర్యాంక్ థింకర్గా ఉండాలి తప్ప నాలెడ్జ్ థింకర్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రివర్స్ ఇంజనీరింగ్లో ఏం చేస్తాం, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఫస్ట్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి, స్టడీ చేయాలి. టాపిక్ వైజ్గా ఎలా వస్తున్నాయి, సబ్జెక్ట్ వైజ్గా ఎలా వస్తున్నాయి, ఆ పీవైక్యూ అనాలిసిస్ చేస్తే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత ఈ 2 కలిపితే రివర్స్ ఇంజనీరింగ్ అది. అంటే యూ విల్ బీ స్టడీయింగ్ ది సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ హౌ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అక్రాస్ 10 years. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ అయితే చాలు, మనకి అర్థమైపోతుంది ఎలా ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. అయిన తర్వాత ఆ ఓరియంటేషన్లో ఉండే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఎంసీక్యూ ప్రాక్టీస్ ఈజ్ నాట్ మియర్లీ మార్కింగ్ ఏబిసిడి, అంటే కేవలం ఏబిసిడీలు కరెక్టా కావా అని చెప్పి చూసుకోవడం మాత్రమే కాదు ఎంసీక్యూ ప్రాక్టీస్ అంటే, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో ఆ రివర్స్ ఇంజనీరింగ్ అనేది పీవైక్యూ అండ్ ఎంసీక్యూ అనాలిసిస్. తర్వాత ఏంటి, అది దాటి అందరూ చేసేది ఇక్కడ వరకు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం, తర్వాత టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేయడం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ రివర్స్ ఇంజనీరింగ్. బట్ దట్ ఈస్ నాట్ అడిక్వేట్, వీ హ్యావ్ టు డూ ద మెటా ఇంజనీరింగ్ అన్నట్టు. ఇంజనీరింగ్ అబౌట్ ద ఇంజనీరింగ్ ఈజ్ మెటా ఇంజనీరింగ్. అంటే ఒక సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాం అనుకో, అది రివర్స్ ఇంజనీరింగ్. అలా కాకుండా ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు క్రియేట్ ఎ సిస్టమ్, దట్ ఈస్ ద మెటా ఇంజనీరింగ్. సో అందులో ఏం చేస్తాం, యూ షుడ్ హ్యావ్ అన్ ఎగ్జామినర్ లైక్ థింకింగ్. ఎగ్జామినర్ లైక్ థింకింగ్ అంటే యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ అన్ ఎగ్జామినర్. దిస్ విల్ బీ పాసిబుల్ వెన్ యూ డూ దిస్. ఎగ్జామినర్ ఒక టాపిక్, సపోజ్ మీరు ఒక న్యూస్ పేపర్లో ఒక టాపిక్ చదువుతున్నారు, ఒక పుస్తకంలో ఒక సబ్జెక్ట్ టాపిక్ చదువుతున్నారు. చదివినప్పుడు ఎగ్జామినర్ ఒక ఎంసీక్యూ ఇచ్చినప్పుడు దీంట్లో ఎలాంటి ట్రాప్స్ ఉపయోగిస్తాడు అండ్ ఎలాంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉపయోగించి దీన్ని ఒక
రీజనబుల్ క్యాండిడేట్ ఆన్సర్ చేయగలుగుతాడు ఆ ఓరియంటేషన్లో. ట్రాప్స్ క్రియేట్ చేయగలిగేటటువంటి ఎంసీక్యూస్ని మీరు తయారు చేయగలరు. యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డిజైన్ ద క్వశ్చన్స్ రాదర్ దెన్ ఓన్లీ ఆన్సరింగ్ ద క్వశ్చన్ అండ్ గెటింగ్ సాటిస్ఫైడ్. అంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 100కి 99 వచ్చినాయి అని సాటిస్ఫై అయిపోవడం కాదు. యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డిజైన్ ది క్వశ్చన్స్. అది మెటా ఇంజనీరింగ్ అంటే. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ మెటా థింకింగ్ క్యాపబిలిటీ. మెటా థింకింగ్ క్యాపబిలిటీ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ థింకింగ్ విత్ ఇన్ ది 360 degrees, ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద 360 degrees. అంటే 360 degrees మొత్తం సర్వం అనుకుంటాం, అందరు చెప్పేది అదే. దాన్ని దాటి ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్రాక్ ది యూపీఎస్సీ వితౌట్ హార్డ్ వర్క్ బట్ విత్ ఎ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా తెలివైన పనితోటి చేయగలుగుతాం 360 degrees దాటి ఆలోచించినప్పుడు. అండ్ తర్వాత అంటే ఇదంతా కూడా ఇప్పటిదాకా చెప్పింది ఏంటి, 2026 5 months, 2027 12 months కలిపి చేయాల్సినటువంటి పని. అప్పటిదా 2028 January నుంచి May ప్రిలిమ్స్ వరకు రివిజన్ ఎలా ఉండాలి. January February 3 సబ్జెక్టులు రివిజన్ అయిపోవాలి. ఇది పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ. అంటే యూఆర్ కంప్లీట్లీ షిఫ్టింగ్ యువర్ గేర్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ టు ఎక్స్క్లూజివ్ ప్రిపరేషన్ ఫ్రమ్ January 2028. కంప్లీట్గా నీ ప్రిపరేషన్ అనేది జనవరి నుంచి ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అండ్ సో కాబట్టి 2 నెలలు పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ ఓన్లీ రివిజన్. అప్ టు తర్వాత March and April సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, కరెంట్ అఫైర్స్. 6 subjects అయిపోయి డైలీ రివిజన్. ఎప్పటి నుంచి 28th May వరకు, May 1st నుంచి 28th May వరకు ఓన్లీ రివిజన్ అండ్ ప్రతిరోజు టెస్టులు చేయడం. ఇవి మాత్రమే ఉండాలి. అంటే అలాంగ్ విత్ కంటిన్యూస్ ప్రిపరేషన్ ఏమి ఉండాలి, మళ్ళీ కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రతిరోజు ఒక 1 hour, దీంట్లో ఒక ఆటోమేటిక్ ఇంటర్నల్ పార్టే అన్నమాట. తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే కంప్లీట్గా మళ్ళీ June, July, August ఈ 3 నెలలు అంటే 80 రోజులు ఉంటుంది. 30+30+ ఒక 20 days అంటే అరౌండ్ 3rd week of Augustలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ మొదలవుతుంది, అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్. సో 80 daysలో కంప్లీట్ డైలీ రివిజన్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద GS అండ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే GSలో మనం మినిమం ఒక 1000 మార్క్స్కి కనీసం 500 marks వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. GS 4 papers ఉన్నాయంటే 1000 marks. అండ్ ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ బిట్వీన్ 480 to 500 marks, యూ విల్ బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ. ఎందుకంటే ఏ ఇయర్లో అయినా సరే మీరు టాపర్ మార్క్ లిస్ట్ చూడండి, 51% నుంచి 53% మాత్రమే ఉంటుంది టోటల్ మార్క్స్లో, ఏ టాపర్ అయినా సరే. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకోవాలి, ర్యాంక్ అచీవర్ టార్గెట్ అనమాట. సో ఇప్పుడు ఏంటిది, బియాండ్ 360 degree స్ట్రాటజీ డిజైన్ ఫర్ హై ర్యాంక్ అవుట్కమ్. అంటే యూ షుడ్ ఆల్వేస్ బీ థింకింగ్ లైక్ ఎ ర్యాంకర్ రాదర్ దెన్ ఓన్లీ అన్ యాస్పిరెంట్గా థింక్ చేయడం కాదు, ర్యాంకర్ అనేటటువంటి దృష్టిలో మాత్రమే చదవాలి. దానికోసం ఏం చేయాలి, దిస్ ఈజ్ నాట్ ఎ స్టడీ ప్లాన్, ఇట్స్ అ సిస్టమ్ డిజైన్ బ్లూ ప్రింట్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో సిస్టమ్ డిజైన్ అంటే ఇందాక చెప్పాక డిజైన్ ది క్వశ్చన్స్ రాదర్ దెన్ ఓన్లీ ఆన్సరింగ్ ద ప్రాక్టీసింగ్ ద MCQs. ఆ స్థాయిలో ఆలోచించడం. అండ్ ఇట్ ఈస్ ఫర్ ది ఆల్ ఇండియా ర్యాంక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సో ఇందులో మనం చేయాల్సింది మెటా ఇంజనీరింగ్ అన్నాం. మెటా ఇంజనీరింగ్ అంటే యు ఆర్ నాట్ జస్ట్ స్టడీయింగ్ ద సబ్జెక్ట్, నాట్ జస్ట్ ప్రాక్టీసింగ్ ది MCQs, యూ విల్ బి డిజైనింగ్ ద సిస్టమ్స్ అండ్ యూ విల్ బి ఫోకసింగ్, ఇంప్రూవింగ్ యువర్ personality and positioning towards achieving the goals. So you prepare not only for the prelims and mains, but for the rank psychology. You are preparing for the improving the rank psychology, interview identity and intellectual maturity. ఈ మూడింటి కోసం ప్రిపేర్ కావాలి. అంతే తప్ప ఓన్లీ ఒక BAలో ఒక 20 మార్కులు లేకపోతే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం, మెయిన్స్ పాస్ అవ్వడం, ఇట్లా దాని తర్వాత ఒకటి చేద్దామనే థింకింగ్ కాదు. ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా your thinking should always be right from now, be designed towards cracking the rank. So దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంప్రూవింగ్ ది కాన్సెప్చువల్ డెప్త్, స్కోరింగ్ ది సేఫ్ 120+ ఇన్ ప్రిలిమ్స్. ఎందుకంటే ప్రిలిమ్స్లో 120 మార్కులు వచ్చేటట్టుగా మన టార్గెట్ ఇప్పటి నుంచి ఉండాలి. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు స్కోర్ 120 marks అంటే ఏంటి, కనీసం అంటే GSలో స్కోర్ చేయాలి అంటే కనీసం 60 questions కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి, తప్పులు లేకుండా 60 questions కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. అంటే యావరేజ్ ఒక 70 questions వరకు, 70 questions నువ్వు కరెక్ట్గా పెట్టగలిగితే ఆన్ యావరేజ్ నువ్వు
5-6 క్వశ్చన్లు అటు ఇటు పోయినా కానీ నెగిటివ్ మార్కింగ్లో కొన్ని తీసేసినా కానీ 120 మార్క్స్ దగ్గర ఉండాలి. అలా 120 మార్క్స్ దగ్గర ఉండాలంటే ఏం చేయాలి? పాలిటీ కన్ఫర్మ్గా ఒక 15-18 క్వశ్చన్లు వస్తాయి. మీరు యూపీఎస్సీ గురించి థింక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి చదివే సబ్జెక్ట్ పేరేంటి? పాలిటీ ఉంది. వచ్చి రాగానే మీ చేతిలో బైబిల్ లాగా ఉంటుంది ఆ బుక్. ఏ బుక్ అది? లక్ష్మీకాంత్ బుక్. ఎందుకు ఉంటుంది? మరి అంత చదివినప్పుడు, అంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివినప్పుడు ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ కాకూడదు. అంటే సార్ పోనీ ఒక క్వశ్చన్ మిస్టేక్ అయిందనుకో, అది అంతకు మించిన పాపం ఇంకేంది లేదు అంత చదివిన తర్వాత, 5-6 సంవత్సరాలు చదివిన తర్వాత. ఎందుకంటే ఇది మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇది అన్నిటికన్నా. సో ఒక 15 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుంటాం. 15 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక క్వశ్చన్ పోయింది అనుకుంటాం, తప్పు పెట్టాము. ఎందుకంటే నీకు అది అలవాటు కాదు. ఇది తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్ పెట్టడం అనేది అలవాటు. దాన్నే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? సిల్లీ మిస్టేక్స్ అని అంటారు. సిల్లీ మిస్టేక్సే లైఫ్ని తీసేస్తాం. సో పోతే పోనీ సిల్లీ మిస్టేక్ కంపల్సరీగా జరిగింది. 15లో 14 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టాం అంటే ఎన్ని వస్తాయి అక్కడ నీకు? 28 మైనస్ 0.66 అంటే ఒక 27.33 మార్క్స్ ఓన్లీ పాలిటీ నుంచి వచ్చినాయి. ఎన్నిట్లో? 60 క్వశ్చన్లు అంటే 120లో. ఇలాంటి సబ్జెక్టులు పట్టుకోవాలి గట్టిగా. స్టాటిక్ సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే స్టాటిక్ వదిలేసి కరెంట్ అఫైర్స్ మీద పడి కావంటారు తప్ప ప్రయోజనం లేదు దానివల్ల. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఎందుకు మారుతాయో తెలీదు, ఎలా క్వశ్చన్లు అడుగుతారో కూడా తెలియదు. దాని మీద అనవసరమైన ఫోకస్ కాకుండా స్టాటిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అందులో మళ్ళీ ఎన్సీఆర్టీ మీద ఎక్కువ స్టెబిలైజ్ అవ్వాలి. అలాగే హిస్టరీ కూడా స్టాటిక్ సబ్జెక్టే, అందులో మారేదేం లేదు. పాలిటీ అన్న అటు ఇటుగా మారుతుందేమో కానీ హిస్టరీలో అసలు మార్పే ఉండదు. ఓన్లీ నువ్వు ఎన్సీఆర్టీ 11th 12th బుక్స్ చదువుకున్నా కానీ మినిమం 15 క్వశ్చన్లు ఇస్తే దాంట్లో కనీసం 12 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టగలుగుతావు. ప్రాపర్గా చదివితే అది 14 క్వశ్చన్లు వర్కౌట్ అవుతాయి. అంటే ఏంటి? అది ఒకటి 14, ఇక్కడ ఒక 14, అంటే 28 క్వశ్చన్స్ ఓన్లీ పాలిటీ హిస్టరీ నుంచే పెట్టగలుగుతున్నాం. అలాగే జాగ్రఫీ ఇంకో స్టాటిక్ సబ్జెక్ట్. సో ఓన్లీ 4 స్టాటిక్ సబ్జెక్ట్స్ మీద నువ్వు ఏది? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ. ఈ 4 స్టాటిక్ సబ్జెక్ట్స్ మీద నువ్వు కంప్లీట్గా థరోగా ఉంటే ఒక్కొక్క దాని నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజ్గా ఎన్ని వచ్చినట్టు? 15 × 4 అంటే ఒక 60 క్వశ్చన్స్ అక్కడే వస్తాయి 120లో, 100 క్వశ్చన్స్లో. దాని నుంచే నీకు 120 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి వాటి మీద థరోగా ఉంటాయి కదా. అండ్ ఇది ప్రిలిమ్స్లో నీ టార్గెట్ ఇది ఉండాలి. అంటే చాలామంది 90% మంది క్యాండిడేట్స్ ఏంటి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక అప్పుడు చెక్ చేసుకుంటారు ఎంత స్కోరు ఎంత ఉంది అని. అంటే 80కి +or-5 అంటారు, ఆ 90కి అటు ఇటుగా ఉందంటారు. ఆ 80, 90 అది చాలా దరిద్రమైన పరిస్థితి అన్నమాట, సిచ్యువేషన్. ఎందుకంటే నువ్వు అన్ని రోజుల నుంచి చదివి మళ్ళీ 80, 90 స్కోర్లే చెప్పావంటే వేస్ట్ పని. అంతకాలం నువ్వు చేసినటువంటి పని అంతా వేస్ట్. యూఆర్ ఆల్వేస్ షుడ్ బి టార్గెటింగ్ 120 ఓన్లీ. 100+, 120+ మాత్రమే ఫోకస్ చేయాలి. దానికి సీక్రెట్ ఏం లేదు. ఓన్లీ ఏది? ఎన్సీఆర్టీ చదవడం, మేజర్గా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి ఎన్సీఆర్టీ, అండ్ దాన్ని రివిజన్ ఎక్కువసార్లు చేయడం, దాన్ని ఆ రకంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, అండ్ ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడో థింక్ చేయడం. అలాగే మెయిన్స్లో ఇందాక చెప్పినట్టుగా 50% జిఎస్లో వచ్చేటట్టుగా టార్గెట్ పెట్టుకోవాలి. జిఎస్లో 50% మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 1000 500+ టార్గెట్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్లు ఎప్పుడు కూడా 50-53% రేంజ్లో ఉంటారు. ఇప్పుడు మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి కదా, జిఎస్ 4 పేపర్స్ ఉన్నాయి. జిఎస్ 1, 2, 3, 4 ఇంక్లూడింగ్ ద ఎథిక్స్. ఈచ్ పేపర్లో 20 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ జిఎస్ 2 ఉందనుకో, పాలిటీ, తర్వాత జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్, ఆన్ యావరేజ్ మొత్తం మీద 20 యూనిట్స్ ఉంటాయి దీంట్లో. ఈచ్ యూనిట్లో ఒక 5 టాపిక్స్ ఉన్నాయనుకో. అంటే ఏంటి? ఒక 100 టాపిక్స్ అక్కడ ఉంటాయి. ప్రతి పేపర్కి 100 టాపిక్స్ ఉంటాయి. అండ్ 4 × 100 టాపిక్స్ అంటే 400 టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ మీదన మీరు ఒక 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 5 క్వశ్చన్స్ అంటే ఎంత అవుతుంది? 400 × 5 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఈ రేంజ్లో ఉంటావు. మరి చేయగలుగుతావా లేదా ఈరోజు డిసైడ్ అయిపోవాలి. కష్టంగా ఉంటుంది, ఇనీషియల్గా కష్టంగా ఉంటుంది, తర్వాత ఆటోమేషన్ అయిపోతుంది.
అది చేయకపోతే నీ మైండ్ ఊరుకోదు. చాలామందికి పొద్దున్నే టీ తాగకపోతే మైండ్ ఊరుకోదు చూడు అట్లా. అలాగే నువ్వు కనుక 2000 ప్రశ్నలు 2000 క్వశ్చన్స్ ఓన్లీ జిఎస్కి సంబంధించి ప్రాక్టీస్ చేసావంటే, సింపుల్ లాజిక్ ఇది, సింపుల్ క్యాలిక్యులేషన్. ఈచ్ పేపర్లో 20 టాపిక్స్, ప్రతి టాపిక్లో ప్రతి యూనిట్లో ఒక 5 యూనిట్స్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ 4 పేపర్లు కలిపి ఒక 2000 టాపిక్స్ వస్తాయి. అంటే మొత్తం మీద నువ్వు 2000 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలిగితే నీ స్పీడ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటాం మనం? చేతితో రాసే స్పీడ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటాం? చేతిలో ఉంటుంది అనుకుంటాం, కానీ అది మైండ్లో ఉంటుంది. ద స్పీడ్ ఆఫ్ థింకింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు యువర్ హ్యాండ్ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్ ఆఫ్ ప్రజెంటేషన్ టు రైట్ ది ఆన్సర్స్ ఇన్ జస్ట్ 7 to 8 minutes. ఆన్సర్లు 10 మార్క్స్ ఉంటాయి, అలాగే 15 మార్క్స్ ఉంటాయి. సో 10 మార్క్స్కి కానీ 15 మార్క్స్ కానీ యావరేజ్ని 7 నిమిషాల్లో 8 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఒక ఇంట్రడక్షన్, ఒక బాడీ, ఒక కంక్లూజన్తో కలిపి. అంటే నీ మైండ్ ఎంత మెకానికల్గా పనిచేయాలి ఆ టైం. సో ఆ మెకానికల్గా పనిచేయాలంటే ఆ రేంజ్ ప్రాక్టీస్ ఉండాలి. ఇఫ్ యూ ప్రాక్టీస్ 2000 క్వశ్చన్స్ యూ విల్ క్రాక్ IAS. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఓన్లీ 1500 క్వశ్చన్స్ యూ విల్ బి IPS. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఓన్లీ 1000 క్వశ్చన్స్ యూ విల్ బి ఇన్ ద ర్యాంక్. ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎనీథింగ్ లెస్ దెన్ దట్ యూ హ్యావ్ టు ట్రై ఫర్ ద సెకండ్ అటెంప్ట్. అంటే ఏంటి, నువ్వు ఎన్ని క్వశ్చన్లకి ప్రాక్టీస్ చేసేవనే దాన్ని బట్టే నీకు ర్యాంక్ రావాలా, ర్యాంక్ వచ్చినప్పుడు ఏ సర్వీస్ రావాలి అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొత్త నోటిఫికేషన్ ప్రకారం అయితే నీకు IAS, IPS, IAS, IFS వచ్చినాయి అనుకో, నీకు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇవ్వడానికి ఉండదు ఇంప్రూవ్ చేసుకోవడానికి. IPS లేకపోతే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ వచ్చినాయి అనుకో, ఇంకొక అటెంప్ట్ ఇవ్వచ్చు. ఆర్ ఈ గ్రూప్ A సర్వీసెస్ వచ్చినాయి అనుకో, ఒకటే అటెంప్ట్ ఉంటుంది. గ్రూప్ B సర్వీసెస్ వస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వచ్చు. సో ఆ ఇష్యూస్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఇంతకు ముందులా లేదు. అంటే మీనింగ్ ఏంటి, ఈ సీనియర్ యాస్పిరెంట్స్ లేకపోతే అలాగే క్రాక్ చేసినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీకు పోటీ రారప్పుడు. పోటీ రాకపోవడం వల్ల, మీకు పోటీ తగ్గిపోవడం వల్ల నువ్వు సెలెక్ట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు 2020 టార్గెట్ పెట్టుకొని నువ్వు ప్రయత్నం చేస్తే సెలెక్షన్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతాయి. ఎందుకని పోటీ అనేది ఓన్లీ ఫ్రెష్ క్యాండిడేట్స్ మధ్య, లేకపోతే కొంచెం ఎక్కువ సార్లు అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళ మధ్య ఉంటుంది తప్ప క్రాక్ చేసిన వాడితోటి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రాక్ చేసిన వాడికి టెక్నిక్స్ తెలుసు, టిప్స్ తెలుసు, ఎలా రాస్తే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. అండ్ వాడు మళ్ళీ కాంపిటీషన్లోకి రావడం కష్టం. కాబట్టి నీకే మాత్రమే అవకాశం ఉంటుంది. అండ్ నువ్వు ఆల్మోస్ట్ ఒక 3, 4, 5 years నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటావు కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాళ్ళకన్నా. సో కాబట్టి ఏం చేయాలి అంటే, ఈ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ అనేది టార్గెట్ చేసుకోవాలి. అంటే యూ షుడ్ ఆల్వేస్ బీ థింకింగ్ అబౌట్ ద ర్యాంక్ కోసం థింకింగ్ చేయాలంటే ఏం చేయాలి, 500 క్వశ్చన్స్కి 2000 క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేయాలి. 2000 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ రాసిన రోజున యూ షుడ్ బీ అండ్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్రాక్ ఓన్లీ IAS. అంటే నీ ర్యాంక్ ఎప్పుడు టాప్ 20లోనే ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడు 2000 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్లు రాసినప్పుడు. ఓన్లీ 1500కే రాస్తే IPS వస్తుంది ప్రాక్టీస్ చేస్తే, 1000 చేస్తే ఏదో ఒక సర్వీస్ వస్తుంది. అంతకన్నా తగ్గించేవంటే అసలు మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి ప్రయత్నం చేయాలి. సో అటువంటి ర్యాంక్ సైకాలజీ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇది కాకుండా ఆప్షనల్లో ఒక 300+ మార్కులు వచ్చేటట్టుగా చేసుకోవాలి. దానికి కూడా మళ్ళీ ప్రతి ఆప్షనల్లో 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లు 6 యావరేజ్, ఒక్కొక్క దాంట్లో 30 టాపిక్స్ వరకు ఉంటాయి. ఒక 20 చాప్టర్లు ఉంటాయి. 20 చాప్టర్లో మళ్ళీ 40 సబ్ యూనిట్స్ వరకు ఉంటాయి అనుకున్నాం. 80 యూనిట్లు 2 పేపర్లో కాదు, పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి రౌండ్ ఫిగర్ 100 వేసుకోండి. 100 టాపిక్స్ మీద ఒక్కొక్క దానికి 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 100 into 10 టాపిక్స్, 1000 టాపిక్స్ మీద 1000 క్వశ్చన్స్కి నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ ఆప్షన్ కోసం. అప్పుడు యువర్ స్కోర్ ఇన్ ది ఆప్షన్ విల్ బి మోర్ దెన్ 300. అంటే ఎన్ని ఇక్కడ ఒక 2000, ఇక్కడ ఒక 3000, ఇక్కడ ఒక 1000, 3000 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తే ఎవడొస్తాడు చెప్పు నీకు సక్సెస్ కాకుండా? మరి ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఎవరు చూస్తే మరి ఇవన్నీ ఎవడు చేస్తాడు అనుకుంటే నో ప్రాబ్లం, అది కూడా ప్రాబ్లం లేదు, ముందే డిసైడ్ అయిపోయి ఈ రోజునే. అంటే ఇది ఈ రేంజ్లో ఉంటుంది నువ్వు చేయాల్సిన పని. ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద టాప్ 10, మొదటి 10 ర్యాంకుల్లో నువ్వు ఉండాలనుకుంటే
చేయాల్సింది ఏంటి? 3000 క్వశ్చన్లకి ఆన్సర్ ప్రాక్టీస్ చేయడం. ఇవన్నీ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల ఏ పని కాదని అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయక్కర్లా. ప్రాక్టీస్ చేయకపోతే హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ సెకండ్ అటెంప్ట్, ఇంకోసారి అలా థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, అట్లా జీవితాంతం అట్లా అటెంప్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. అదొక హ్యాపీనెస్, అదొక ఆనందం కూడా. అలా అటెంప్ట్లు మాత్రమే ఇచ్చుకోవడం అదొక రకమైన పద్ధతి. ఫస్ట్ అటెంప్ట్గా నువ్వు క్లియర్ చేసేసి ఐఏఎస్ అయిపోవడం అదొక పద్ధతి. అంటే 2026 నాటికి నీకు మ్యాక్సిమం చాలామందికి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. 2027 ఏప్రిల్ నాటికి చాలామందికి 21 ఇయర్స్ వస్తుంది. 2028లో ఆల్మోస్ట్ ఎక్కువ మందికి 21 ఇయర్స్ ఆ రేంజ్లో ఉంటారు కదా. అండ్ ఎగ్జామ్ సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి యువర్ ఏజ్ విల్ బి 22 or 23. ఇమాజిన్ యూ క్రాక్డ్ ఐఏఎస్ అట్ ద ఏజ్ ఆఫ్ 22-23. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో చేస్తే ఇదేమి అనూహ్యమైన విషయాలే కావు, ఇవన్నీ చేయగలిగే విషయాలే. అది ఎలాగో కూడా చెప్తాను. మళ్ళీ ఒక్కసారి ఊహించుకుంటే 23 సంవత్సరాలకే నీవు ఐఏఎస్ అయ్యావు, క్రాక్ చేసావు, టాప్ 10 ర్యాంక్స్లో నువ్వు ఉన్నావు. ఏ రేంజ్లో ఉంటుంది నీ స్టేటస్ కానీ, నీకున్నటువంటి ఒక ఎబిలిటీస్ కానీ, ఆర్ నీకున్నటువంటి సోషల్ స్టేటస్ ఏ రేంజ్లో పెరిగిపోతుందో. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ యువర్ సోషల్ స్టేటస్. నాట్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్, యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పెక్టెడ్. దాని నుంచి మేము కూడా రెస్పెక్ట్ పొందుతాం. మా స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టాడని చెప్పి, మీరు మొన్న గ్రూప్ 1 ర్యాంక్ అని చూశారు కదా. నేను గ్రూప్ 1 సాధించిన తర్వాత మా ఊరి పేరు తెలిసి వచ్చింది చాలామందికి అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. నేను గ్రూప్ 1 సాధించేంత వరకు మా ఊరి పేరు ఎవరికి తెలియదు. అది కృష్ణవేణి అనే ఒక ర్యాంకర్ ఏఎస్టీ వచ్చింది. అంటే నువ్వు సివిల్ సర్వీస్ ర్యాంక్ సాధిస్తే నీ ఊరి పేరు తెలవడే కాదు, మీ పేరెంట్స్ పేరు అందరికీ తెలిసిపోతుంది. నువ్వు ఎలాగో తెలుస్తావు, ఎందుకంటే నువ్వు పాస్ కాగానే ఒక 50 మంది టీవీ ఛానల్స్ మూతి మీద మైక్ పెట్టి ఎలా సాధించామని అడుగుతారు. అలాగే టీవీ జర్నలిస్టులతో పాటు పత్రికా జర్నలిస్టులు కూడా వస్తారు, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టులు వస్తారు. సో ఓవర్ నైట్ యూ విల్ బికమ్ ఏ స్టార్. నార్మల్ స్టార్ కాదు, పెద్ద సూపర్ స్టారు, లేకపోతే మెగాస్టారు, లేకపోతే ఐకాన్ స్టార్ అన్నీ అయిపోతాయి ఒకేసారి. ఆ రేంజ్ స్టేటస్ పెరిగిపోతుంది. అండ్ లాంగ్ రేంజ్ థింకింగ్లో చేస్తే యూ విల్ బి హ్యావింగ్ 37 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మినిమం. 23కి నువ్వు ఐఏఎస్ అయ్యావంటే నీకు ఉండేపోయేటటువంటి సర్వీస్ ఎంత? 37 ఇయర్స్. 37 సంవత్సరాలు. అంటే ఆ 37 సంవత్సరాల్లో నీ స్టేటస్, నీ పొజిషన్ ఎక్కడి వరకు? యూ విల్ బి రీచింగ్ ద క్యాబినెట్ సెక్రటరీ స్టేటస్. అంటే క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ విల్ ఆస్క్ యూ ఫర్ ఎ డెసిషన్, ఫర్ ఎన్ అడ్వైస్. ప్రధానమంత్రి కూడా మీ అడ్వైస్ అడుగుతారు. ఆ రేంజ్కి వెళ్తావు. 27 సంవత్సరాలకే ఐఏఎస్ క్రాక్ చేయగలిగితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? 3000 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ రైటింగ్ చేయగలిగినప్పుడు. అంటే ఒకే రోజు చేయమంటలా, 3000 అక్రాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. సో నీకున్నటువంటి ప్రజెంట్ టైంని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నమాట. సో ఈ ఆబ్జెక్టివ్స్ తోటి 120 ఇది క్లియర్ టార్గెటింగ్. మీకు ఇది చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఇచ్చాం. మనకి ఎప్పుడు కూడా ప్రిలిమ్స్లో కనీసం 120 స్కోర్ రావాలి, జిఎస్లో 500+ స్కోర్ రావాలి, ఆప్షనల్లో 300+ స్కోర్ రావాలి. మెయిన్స్ అయిపోయింది, యూ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఎలాగో ఉంటుంది. అంటే ఇంత సాధించిన తర్వాత 3000 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్స్ రాసిన తర్వాత యూ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద మెటా ఇంజనీరింగ్ ఓన్లీ. యువర్ థింకింగ్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద మెటా ఇంజనీరింగ్. అప్పుడు ఏం చేస్తావు? మెటా ఇంజనీరింగ్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్లో ఎస్టాబ్లిష్ చేయడం కాదు, ఊహించడం కాదు. యూ విల్ ఆల్సో బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రెడిక్ట్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ ఈవెన్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్. ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలు కూడా ముందే ఊహించగలుగుతాం. ఆ స్థాయికి వెళ్తాం. అండ్ సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో ఫస్ట్ ఫేజ్లో కాగ్నిటివ్ ఇంజనీరింగ్ అని ఏం చేయాలి? దీంట్లో బిల్డ్ ఇంటలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ బై రివర్స్ పీవైక్యూ మ్యాపింగ్ మెథడ్, పీవైక్యూ రివర్స్ ఇంజనీరింగ్, అలాగే ఒక 5 లేయర్ రీడింగ్ మోడల్, నాలెడ్జ్ కంప్రెషన్ సిస్టమ్. నాలెడ్జ్ కంప్రెషన్ అంటే మనకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ కదా. 3000 ప్రశ్నలకి ఆన్సర్లు రాయడం అంటేనే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. అంటే మొత్తం మీద మీకు ఆన్ యావరేజ్ ఒక 18 to 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది జిఎస్ పేపర్ 1, 2, 3, 4 ప్లస్ ఆప్షనల్స్ కలిపి ఒక 20 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులు అన్నింటినీ చదవాలి, వాటన్నిటిని కంప్రెస్ చేసి సూక్ష్మీకరించుకోవాలి, సమరైజ్ చేయాలి. అండ్ 4 a parallel option strategy
లైక్ పిఎస్ఐఆర్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ రివర్స్ పీవైక్యూ మ్యాపింగ్ అంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక లాస్ట్ 10 years పీవైక్యూస్ సబ్జెక్ట్ వైజ్గా అనలైజ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో నుంచి రిపీటెడ్గా వస్తున్నటువంటి థీమ్స్ ఏంటో గుర్తించాలి. కాన్సెప్చువల్ కోర్ ఏంటి అండ్ హిడెన్ స్టాటిక్ కరెంట్ ఓవర్లాప్స్. అంటే స్టాటిక్ కరెంట్ ఓవర్లాపింగ్ అంటే స్టాటిక్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత యూ హ్యావ్ టు బిల్డ్ పీవైక్యూ డిఎన్ఏ నోట్బుక్. పీవైక్యూ డిఎన్ఏ నోట్బుక్ అంటే ఈ అబ్జర్వేషన్ చేస్తారు కదా సబ్జెక్ట్ వైజ్గా, ఆ సబ్జెక్ట్ వైజ్గా అబ్జర్వేషన్ చేసిన దాన్ని ఒక నోట్ పుస్తకంలో సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసుకుని తయారు చేసుకోవడం. అంటే యూ ఆల్రెడీ ఆపరేట్ ఎట్ అన్ అనలిటికల్ లెవెల్. దిస్ బికమ్స్ యువర్ వెపన్. ఏది ఈ డిఎన్ఏ నోట్బుక్ అని, పీవైక్యూ డిఎన్ఏ నోట్బుక్ అనేది మీకు చేతిలో 120 స్కోర్ చేయడానికి, ప్రిలిమ్స్లో 120 స్కోర్ చేయడానికి ఉన్నటువంటి ఆయుధం లాంటిది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంది, 5 layer రీడింగ్ మోడల్. రీడ్ ఎవ్రీ టాపిక్ ఇన్ 5 layers. ప్రతి టాపిక్ని రైట్ టు ప్రైవసీ అనేది చదువుతున్నారు అనుకో, దాన్ని 5 layerలో చదవండి. రైట్ టు ప్రైవసీ ఎన్సీఆర్టీలో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏమైనా ఉంటే అది బేసిక్. తర్వాత స్టాండర్డ్ బుక్ లైక్ లక్ష్మీకాంతో లేకపోతే డిడి బసు లాంటి పుస్తకాలు డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం. తర్వాత దానికి సంబంధించి పీవైక్యూ ఏమున్నాయి, యూపీఎస్సీ థింకింగ్ మోడల్ అనమాట. అంటే దాని మీద పీవైక్యూస్ ఏదనుకున్నాం, ఒక రైట్ టు ప్రైవసీ మీద ఒక 2017లో క్వశ్చన్ వచ్చింది, 19లో క్వశ్చన్ వచ్చింది, 21లో క్వశ్చన్ వచ్చింది. ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, అది యూపీఎస్సీ థింకింగ్. కరెంట్ అఫైర్స్ రిలవెన్స్, ఆ రైట్ టు ప్రైవసీ అనే దానికి ఈ మధ్యకాలంలో ఏమైనా రిలవెన్స్ లింకేజెస్ ఉన్నాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ప్రైవసీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అని థింకింగ్ చేయగలడం. అండ్ ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. రైట్ టు ప్రైవసీ కారణంగా వచ్చేటటువంటి ఇంప్లికేషన్ ఏంటి, టెక్నాలజీ ఇంపాక్ట్ ఏంటి రైట్ టు ప్రైవసీ మీద, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఈ 5 layer రీడింగ్, ఈ 1 2 3 4 5. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ లెవెల్లో నాలెడ్జ్ కంప్రెషన్ సిస్టమ్. అంటే సమ్మరైజింగ్ ద థింగ్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ దట్ హ్యాస్ టు బి సమ్మరైజ్డ్ త్రూ ఏ నోట్ ఫార్మాట్. లైక్ ఒక 300 page బుక్ని 60 పేజీల్లోకి సమ్మరైజ్ చేసి రాసుకోవాలి. 60 పేజీలు ఉన్నదాన్ని 15 పేజీల్లో తయారు చేసుకోవాలి. 15 pagesలో ఉన్నదాన్ని 3 page రివిజన్ షీట్గా తయారు చేసుకోవాలి. దీనివల్ల మీకు 7 సార్లు రివిజన్ అవుతుంది, అంటే నెక్స్ట్ 2 yearsలో. అండ్ ప్రిలిమ్స్ రీకాలింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ అన్నట్టు. అంటే ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి ఒక సూపర్ సమ్మరీ మోడల్ ఉండాలి. సూపర్ సమ్మరీ అంటే ఆ సమ్మరీ చూసినప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకసారి గుర్తుకొచ్చేసారు, అంటే వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ ద సబ్జెక్ట్. అండ్ 4th లెవెల్లో ప్యారలల్ ఆప్షనల్ స్ట్రాటజీ. అంటే జనరల్ స్టడీస్తో పాటు ఒక పిఎస్ఐఆర్ లాంటి ఆప్షన్ పెట్టుకుంటే ఆ ఆప్షనల్ కూడా చదువుతూ ఉండడం అని చెప్పాను కదా, ప్రతిరోజు దీనికి ఒక 2 hours కేటాయించాలని చెప్పి. సో దాంట్లో పొలిటికల్ థియరీ కాన్సెప్ట్ థింకర్ మ్యాపింగ్ అనేది జరగాలి. ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు సపోజ్ ఒక డెమోక్రసీ అనే కాన్సెప్ట్ చదివాం, ఆ డెమోక్రసీకి సంబంధించిన కాన్సెప్ట్ తర్వాత దానికి సంబంధించిన థింకర్స్ అనలైజ్ చేసుకోవడం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదివినప్పుడు ద ఇంటర్నేషనల్ రిలేషన్ షుడ్ బీ అండర్స్టూడ్ విత్ ది జనరల్ మ్యాపింగ్ మోడల్. అంటే ఒక గ్లోబల్ మ్యాప్ పెట్టుకోవాలి, మ్యాప్ ఈవెంట్స్ విత్ ద థియరీ. అంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్ చదివేటప్పుడు రియలిజం, ఐడియలిజం, లిబరలిజం, కన్స్ట్రక్టివిజం ఇలాంటి థియరీస్ వస్తాయి. అలాంటి థియరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఇంటర్నేషనల్ రిలేషన్ కాన్సెప్ట్స్ చదవాలి. దట్స్ వేర్ యువర్ జనరల్ స్టడీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ డిఫర్ ఫ్రమ్ ద పిఎస్ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో జిఎస్లో ఈ థియరీస్ అక్కర్లేదు. అండ్ వెరస్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఎన్ ఆన్సర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్ యూ హ్యావ్ టు అప్లై దిస్ థియరీస్. ఇప్పుడు సపోజ్ ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరింది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద డీల్స్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు సపోజ్ వై ద యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నప్పుడు రియలిజం, లిబరలిజం, కన్స్ట్రక్టివిజం ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టి దానికి ఆన్సర్ రాయాలి. ఈ కాన్సెప్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా 1 2 3 4 అని చెప్పి రీజన్స్ రాసేవాళ్ళు. ఈ 2 దేశాల్లో కలిపి 2 బిలియన్ల మంది జనాభా ఉన్నారు, అందుకని ఈ 2 దేశాలు ప్రపంచంలో ఒకటేమో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయితే ఇంకొకటేమో 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి ఇంకో రెండో ఫ్యాక్టర్ని అలా జనరలైజ్ చేసి రాస్తేనేమో జిఎస్కి ఉపయోగపడుతుంది. రియలిజం అనే థియరీని కాన్సెప్షువల్ ఆస్పెక్ట్ని ఇన్కార్పొరేట్ చేసి రాస్తేనేమో అది పిఎస్ఐఆర్ అవుతుంది. ఆ తర్వాత మేక్ ఇష్యూస్, థియరీ, థింకర్, ఇండియన్ ఎగ్జాంపుల్, మ్యాట్రిక్స్ ఈ ఓరియంటేషన్లో ఒక నోట్ బుక్ తయారు చేసుకోండి. సెకండ్ ఫేజ్లో ఒక 4 డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ ప్రిలిమ్స్ వార్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రిలిమ్స్ వార్? 2028 January స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ప్రిలిమ్స్ వార్ స్ట్రాటజీ 5 నెలలు
దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రిలిమ్స్లో అనుమానాలు లేకుండా, డౌటులు లేకుండా 120 స్కోర్ చేయడం. సో దట్ May 24th సపోజ్ ప్రిలిమ్స్ అయిపోతే యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద మెయిన్స్ ఫ్రమ్ May 26th. అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అయ్యి May 26 నుంచే మళ్ళీ మెయిన్స్కి స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే మనకున్న టైం ఓన్లీ 80 days. కాబట్టి ఒక్కరోజు మనకి అదనంగా దొరికినా కానీ సరిపోతుంది, ఇంకా ఎక్కువ బాగా రివిజన్ చేసుకోవచ్చు. అది జరగకపోతే ఏమవుతుందని అంటూ ఒకవేళ నువ్వు 80 దగ్గర 90 దగ్గర ±5 అంటూ ఉన్నావు అనుకో, ఒక 10 days దానికి పోతుంది. ఏది ఆ అనుమానంలో ప్రిలిమ్స్ పాస్ అవుతానా లేదా అనే అనుమానంలో ఒక 10 days పోతుంది. అండ్ కాబట్టి అటువంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే రైట్ ఫ్రమ్ ద డే వన్ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి టార్గెటింగ్ 120 సో దట్ విల్ బీ ఇన్ ఎ సేఫ్ జోన్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ May 26th ఓన్లీ. సో దానికి క్వశ్చన్ ఇంజనీరింగ్ జరగాలి, 3 circle స్ట్రాటజీ ఒకటి ఉండాలి, ఎలిమినేషన్ మాస్టరీ ట్రైనింగ్. ఎలిమినేషన్ అంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయడం, ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవడం కాదు, MCQsలో ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి. CSAT ఇమ్యూనిటీ ప్లాన్ ఒకటి. ఏం జరుగుతుంది? క్వశ్చన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద టెస్ట్ బ్లైండ్లీ, అంటే MCQs ప్రాక్టీస్ చేస్తాం కదా, పాంచజన్యాల్లో మీకు MCQs ప్రతిరోజు టెస్ట్ పెడతారు. అదైపోయింది. క్లాసిఫై ఎవ్రీ క్వశ్చన్ ఇంటూ నాలెడ్జ్ మ్యాప్, కాన్సెప్చువల్ కన్ఫ్యూజన్, సిల్లీ ఎర్రర్స్ అండ్ రిస్క్ మిస్కాలిక్యులేషన్. అంటే కొన్ని తెలిసిన ప్రశ్నలకే తప్పు ఆన్సర్ పెడతాను చూడు, ఎందుకు తప్పు అయింది అని అనలైజ్ చేయాలి క్వశ్చన్. ఇప్పుడు తెలిసిన దానికి తప్పు పెట్టావు, 2 marks అక్కడ పోయినాయి, అండ్ కరెక్ట్ అయిన దాంట్లో 0.66 పోతుంది. అంటే ఒక క్వశ్చన్కి తప్పు చేస్తే 2.66 marks పోయినట్టు లెక్క. అట్లా 3 క్వశ్చన్కి పెట్టి తప్పు పెట్టామంటే మొత్తం పోయినట్టే. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎర్రర్స్ అన్నీ ఈ ప్రాక్టీస్ జోన్లోనే అయిపోవాలి. అండ్ ఆ సిల్లీ ఎర్రర్స్ ఏంటి? తెలిసిన ప్రశ్నలకే తప్పు పెట్టాం, మరి తెలియని ప్రశ్నలకి ఏం పెడతాం? డెఫినెట్గా తప్పే పెడతాం. తెలిసి తెలియని దానికి పెట్టకుండా వదిలేస్తాం. ఈ మిగిలిన ఏముంటాయి? 0 ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అంతా ఈ 2 సంవత్సరాల పాటు జరిగిపోవాలన్నమాట. అండ్ తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ ఎన్ ఎర్రర్ లాగ్ బుక్. ఎక్కడెక్కడైతే తప్పు అయినాయో మళ్ళీ దానికి ఒక నోట్బుక్ పెట్టి ఆ కాన్సెప్ట్ ఏంటో రాసుకోవాలి ఆ బుక్లో. అంటే సపోజ్ రైట్ టు ప్రైవసీ అన్నాం కదా, ఆ రైట్ టు ప్రైవసీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు అనుకో. ఆర్టికల్ 19 లేకపోతే ఆర్టికల్ 21 ఆ రెండింటికి సంబంధించిందా? ఇవన్నీ కాకుండా ఆర్టికల్ 3000 ఇలా వచ్చినాయి అనుకో. అప్పుడు ఏం చేస్తావు? సపోజ్ 3000 ఇదేదో పెద్దగా ఉంది, ఆల్రెడీ ఒకసారి చెప్పాడు 3000 క్వశ్చన్లకి ప్రాక్టీస్ చేయమని చెప్పి, కాబట్టి 3000 అని పెట్టాడు. అది తెలిసిన విషయమే కానీ తప్పు అయిపోయింది. చదివావు నువ్వు, చాలాసార్లు చదివావు రైట్ టు ప్రైవసీ అంటే ఆర్టికల్ 19 లేకపోతే 21 ఏదో ఒకటి ఉంటుందని చెప్పి. మరి అది ఎందుకు మిస్టేక్ అయింది? మళ్ళీ ఒకసారి ఆ ప్రైవసీ దాంట్లో మళ్ళీ దానికి ఒక స్పైడర్ డయాగ్రామ్ తీసుకో. స్పైడర్ డయాగ్రామ్ వేసి దానికి 4-5 చేతులు పెట్టి, అంటే హ్యాండ్స్ పెట్టి, షోల్డర్స్ పెట్టి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కీ పాయింట్స్ ఇన్ దట్. ఆ నోట్స్ రాసుకో, ఎక్కడ తప్పు చేసేవారని నోట్స్ రాసుకో. అండ్ తర్వాత ఈ ఎర్రర్ లాగ్ బుక్ చేసిన తర్వాత సెకండ్ డైమెన్షన్లో 3 circle స్ట్రాటజీ. డ్రా ద 3 circles. ఇందులో ఏమి ఉండాలంటే కోర్, స్టాటిక్, ప్యూర్ కరెంట్ అఫైర్స్. ఈ మూడింటిని కలిపి ఒక 3 circles తీసుకోవాలి. అంటే ప్రతి సబ్జెక్ట్కి కోర్ స్టాటిక్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ కోర్ స్టాటిక్. అది రెండో సర్కిల్లో, పెద్ద సర్కిల్ ఏమో పాలిటీ, రెండో సర్కిల్ ఏమో ఆ స్టాటిక్లో ఉండేటటువంటి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్, అంటే నాట్ స్టాటిక్ రిలేటెడ్. తర్వాత అంటే యూ హ్యావ్ టు స్పెండ్ 60% ఆఫ్ యూర్ టైమ్ ఇన్ ద ఫస్ట్ సర్కిల్, ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా. ఎందుకంటే నువ్వు గ్యారంటీగా మార్కులు వచ్చే ఏరియాస్ ఇవి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ అనేవి కంపల్సరీగా మినిమం 15 క్వశ్చన్లు అడుగుతారు. మినిమం 15 క్వశ్చన్స్ ఉంటాయి యావరేజ్గా. అండ్ 15 క్వశ్చన్లో యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ 14 క్వశ్చన్స్. కనీసం 14 క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టగలరు. అంటే 14 క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టామంటే 56 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లే. 56 క్వశ్చన్లకి ఆన్సర్లు పెట్టడం అంటే ఎంత స్కోర్ వచ్చినట్టు? 55 అనుకో, 120 వచ్చినాయి కదా అక్కడ. ఓన్లీ 4 సబ్జెక్టుల మీద చదివితే చాలు. నువ్వు కరెంట్ అఫైర్స్కి వెళ్ళక్కర్లేదు, ఎస్ఎన్టీకి వెళ్ళక్కర్లేదు, ఎన్వైరన్మెంట్కి వెళ్ళక్కర్లేదు. తర్వాత యూ ఆర్ సపోజ్ టు డూ ద ఎలిమినేషన్ మాస్టరీ ట్రైనింగ్. ఎలిమినేషన్ ఎట్లా చేయాలి? సో ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద ఇంకో క్లాస్ చెప్తాను మరోసారి. అండ్ దీంట్లో ఎలిమినేషన్ ఎట్లా చేయాలంటే
ఫస్ట్ ఫండమెంటల్గా యూఆర్ సపోజ్ టు హ్యావ్ ద బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆ తర్వాతనే ఎలిమినేషన్ చేయగలుగుతాం. ఇప్పుడు కొన్ని ట్రాప్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రాప్ పాయింట్స్ కనుక ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు మాస్టర్ ఇన్ ది ఆప్షన్స్, ఇన్ ద ఏబిసిడి ఆప్షన్స్, దెన్ యూ కెన్ ఎలిమినేట్ ఈజీలీ థింగ్స్. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఏ ప్రాక్టీస్, ఏ రేంజ్ ప్రాక్టీస్ జరగాలి అది అంటే ఆన్ అండ్ యావరేజ్ డైలీ ఒక 20 క్వశ్చన్స్ ఎలిమినేషన్ కోసమే చేయాలి. పాంచజన్య ప్రోగ్రాంలో ఎలిమినేషన్ ప్రాక్టీస్ అనేది మీకు జరిగిపోతుంది. ప్రతిరోజు మినిమం ఒక 25 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి కదా. సో ఇప్పుడు సపోజ్ ట్రాప్స్ ఉంటాయని చెప్పే కదా ఒక టెక్నిక్. ఎక్కడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అబ్జల్యూట్ అనే మీనింగ్లో కనుక ఆ స్టేట్మెంట్ ఉంటే డెఫినెట్లీ రాంగ్ అవుతుంది 99.99%. అబ్జల్యూట్ మీనింగ్ వచ్చే విధంగా, అబ్జల్యూట్ మీనింగ్ వచ్చే విధంగా అంటే డెఫినెట్లీ అనే మీనింగ్ వచ్చే విధంగా ఏదైనా ఒక ఆప్షన్ ఉంటాయి, ఆర్ డెఫినెట్లీ నాట్ అనే విధంగా ఆప్షన్ ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఎలిమినబుల్, ఆ రకంగా ఉంటుందన్నమాట. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అండ్ తర్వాత CSAT ఇమ్యూనిటీ ప్లాన్, ఇది ఒకటి కంపల్సరీగా ప్రతిరోజు ఒక 1 అవర్ చేసుకోవాలని చెప్పాం కదా. అండ్ తర్వాత ఫేజ్ 3లో మెయిన్స్ డామినెన్స్ ఆర్కిటెక్చర్ ఆబ్జెక్టివ్ టార్గెటింగ్ 500 మార్క్స్. సో ఇందులో ఏం జరగాలి, ఆన్సర్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోవడం, బియాండ్ 360 డిగ్రీ థింకింగ్ చేసుకోవడం, అదేంటో చెప్తాను ఇప్పుడు. ఎస్ఏ మెటా ఫ్రేమ్వర్క్ క్రియేటింగ్. ఎస్ఏ మెటా ఫ్రేమ్వర్క్ అంటే ఒక ఎస్ఏ రాయడానికి ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఎన్ని డైమెన్షన్లో చెప్పాలి. ఎథిక్స్ స్కోర్ మ్యాక్సిమైజర్, ఎథిక్స్ స్కోర్ మ్యాక్సిమైజర్ చేయాలంటే ఫస్ట్ చెప్పాను పాలిటీ గవర్నెన్స్ మీద మీరు మాస్టర్ చేయాలి. ఆ నాలెడ్జ్ ఎస్ఏలో ఎథిక్స్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. సో ఈ ఆన్సర్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఎవ్రీ ఆన్సర్ మస్ట్ హ్యావ్ మైక్రో ఇంట్రడక్షన్ ఆఫ్ 20 words ఆర్ 30 words మ్యాక్సిమం ప్రతి ఇంట్రడక్షన్లోనూ. అండ్ ఈ ఇంట్రొడక్షన్లో ఏమి ఉండాలి అంటే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఈస్ బీయింగ్ గివెన్, ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ దట్ క్వశ్చన్, దట్ డైమెన్షన్, దట్ విల్ గివ్ యూ అరెస్టింగ్ ఇంట్రడక్షన్. అరెస్టింగ్ ఇంట్రడక్షన్ అంటే ఎగ్జామినర్ చదవగానే అక్కడ ఆకట్టుకోబడాలన్నమాట. అండ్ డెఫినెట్గా మొత్తం క్వశ్చన్లో ఉన్న ప్రతి పదాన్ని చదువుతాడు అప్పుడు. ఒక బాడీలో ఈ 3 డైమెన్షన్స్ కాన్సెప్ట్, ఎగ్జాంపుల్, కంటెంపరీ, రిలవెన్స్, ఈ 3 ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఒక మినీ కంక్లూజన్ ఒక 20-30 wordsలో. దట్ షుడ్ బి విజనరీ, విజన్ డ్రివెన్ అంటే భవిష్యత్తు పట్ల ఆశని కలిగించేదిగా ఉండాలి. అది అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో రైట్ టు ప్రైవసీ గురించి రాయమన్నారు అనుకో, హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ అఫెక్ట్ ది రైట్ టు ప్రైవసీ అన్నారు అనుకో, అప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్ టు ప్రైవసీకి సంబంధించిన కాంటెక్స్ట్ రాయి. కాంటెక్స్ట్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఆన్ గోయింగ్ ఒక ఇష్యూ జరుగుతుంది, ఏదైతే కరెంట్ రిలవెన్స్ ఉన్నటువంటి అంశాలు ఉంటాయో వాటిని కాంటెక్స్ట్గా రాసుకోవచ్చు. ఏంటి 2026లో ఢిల్లీలో ఒక ఆర్టిఫిషియల్ ఇంపాక్ట్ సబ్మిట్ అనేది భారతదేశంలో జరుగుతుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ డిబేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే కాన్సెప్ట్ రాస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రైట్ టు ప్రైవసీ అంటే ఏంటి, తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, రెండింటి మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మినీ కంక్లూజన్ ఫ్యూచరిస్టిక్గా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ప్రైవసీ దెబ్బతిన్నంత మాత్రాన దీన్ని ఎండింగ్ చేయకూడదు. అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్ఫ్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు అవర్ ప్రైవసీ, అలాంటి డైమెన్షన్లో రాయాలి. సో అప్పుడు ఒక ఆన్సర్ ఫ్రేమ్వర్క్ అనేది 2000 క్వశ్చన్లకి ఆన్సర్స్ రాయమని చెప్పాం కదా, ఆ ఫ్రేమ్వర్క్ రాసుకుంటే చాలు. మీరు ఫుల్ ఆన్సర్ రాయకపోయినా ఈ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ రెండోది ఏంటి, బియాండ్ 360 మోడల్, బిల్డ్ ద డైమెన్షన్స్ ఫర్ ఎనీ టాపిక్. ఈ సబ్జెక్ట్ ఏదైనా చదివినప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ సిలబస్ ఏముంది, 7 units ఉన్నాయి ప్రిలిమ్స్లో. ఇది కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, 7 units ఉన్నాయి కదా, ఆ డైమెన్షన్స్ రీప్రొడ్యూస్ చేస్తే చాలు. దెన్ ఇది కాంటెంపరీ డైమెన్షన్, కాంటెంపరీ అంటే కరెంట్ ఓరియంటేషన్, ఫస్ట్ హిస్టారికల్ డైమెన్షన్, జాగ్రఫికల్ డైమెన్షన్, ఎకనామిక్ పర్స్పెక్టివ్, పొలిటికల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఓరియంటెడ్. దీన్ని దాటితే అప్పుడు బియాండ్ 360 దాటి యూ షుడ్ ఆల్సో బీ ఇన్ ఏ పొజిషన్ టు థింక్ ఫ్రమ్ ద సోషల్ పర్స్పెక్టివ్, కల్చరల్ పర్స్పెక్టివ్ అండ్ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఈ మొదటి ఎడిట్కి దెన్ యూ ఆర్ థింకింగ్ బియాండ్ ద 360 degree.
సో తర్వాత ఇంకోటి ఏం చెప్పాం, థర్డ్ ఎస్ఏ మెటా ఫ్రేమ్వర్క్ అని, వేర్ బై యూ హ్యావ్ టు ప్రిపేర్ 12 మాస్టర్ థీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద ఇష్యూస్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ అరౌండ్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి అబ్జర్వ్ చేస్తాం, చదువుతాం, పర్యావరణం పతనమైపోతుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనే విషయం చదువుతాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ డైమెన్షన్స్ అన్నీ ఉపయోగించాం. ఒక డెవలప్మెంట్ డైమెన్షన్, డెమోక్రటిక్ డైమెన్షన్. అంటే డెవలప్మెంట్ అయినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్. మరి డెమోక్రసీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే, డెమోక్రసీ అంటే యూ కెనాట్ ఇనిషియేట్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వితౌట్ ది పబ్లిక్ ఒపీనియన్. ఒక ఎక్కడైతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుంటుందో ఆ చేసే చోట ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఆ ప్రాజెక్ట్ పెట్టకూడదు. అది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్, డెమోక్రటిక్ ఆస్పెక్ట్. ఇప్పుడు సపోజ్ ఇండియాలో అటువంటి చట్టాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడైనా ఒక మైనింగ్ చేయాలనుకో, మైనింగ్ ఎందుకు చేయాలి? డెవలప్మెంట్ కోసం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒరిస్సాలో గోండ్రియా కోంత్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది. ఇక్కడ నియామ్గిరి అనే ఒక ప్రదేశంలో ఉంటుంది. నియామ్గిరి అనేది ఒక ఊరు లాంటిది అన్నమాట. నియామ్గిరి అనేది ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద ఒక 500 మంది ట్రైబల్ పాపులేషన్ ఉంటుంటారు. అండ్ ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్కి ఒరిస్సా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అక్కడ బాక్సైట్ గణనీయంగా వస్తుంది. మరి ఆ లోకల్ పబ్లిక్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఎవరిని కన్సల్ట్ చేయకుండానే ఆ మైనింగ్కి పర్మిషన్ ఇవ్వడంతో పబ్లిక్ దానికి ఎదురు తిరిగారు. లోకల్ పీపుల్ దానికి వ్యతిరేకించారు. ఎందుకంటే నియామ్గిరి అనేది కేవలం ఒక కొండ కాదు, అది మా దేవుడు అని చెప్పి వాళ్ళ భావన. ఈ నియామ్గిరి అనే ప్రాంతంలో నియామ్గిరి రాజా అని చెప్పి మా దేవుడు ఉంటాడు, కాబట్టి నువ్వు ఈ కొండ మీద ఒక గుణపం పెట్టావంటే మా దేవుడి గుండెల్లో గుణపం దించినట్టే. అంటే వేర్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ది కల్చర్ ఆఫ్ ద పీపుల్ వేర్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్. అండ్ ఆ కొండ మీద ఉన్న 500 మంది ప్రతి ఒక్కరు, పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు తల ఒక వెపన్ ఏది దొరికితే అది తీసుకొచ్చారు. తీసుకొచ్చి తవ్వడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టారు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు, పోలీసులతో వచ్చారు. ఈసారి పోలీసులతో వస్తే వాళ్ళు ఏమి ఊరుకోలే, ఎందుకంటే అది వాళ్ళ కొండ. నియామ్గిరి రాజా అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఫైటింగ్ చేశారు, మళ్ళీ పారిపోయారు. ఫైనల్గా గవర్నమెంట్ ఆ జీవోని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంటే డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ, బట్ యూ కెనాట్ కాంప్రమైజ్ విత్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్, కల్చరల్ అంబిషన్స్ అండ్ కల్చరల్ బిలీఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఈ డైమెన్షన్స్ అన్ని అంటే ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాని మీద టెక్నాలజీ ఇంపాక్ట్ ఏంటి, ఎథికల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్, ఉమెన్, ఫెడరలిస్టిక్, గ్లోబల్ ఆర్డర్, ఎడ్యుకేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ దట్ ఆస్పెక్ట్, ఇది కూడా చూడాలి. సోషల్ జస్టిస్, లీడర్షిప్ పర్స్పెక్టివ్, ఇన్ని డైమెన్షన్స్లో థీమ్స్ తయారు చేసుకుంటే యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు అట్లీస్ట్ స్కోర్ 140 to 150 మార్క్స్ ఇన్ ద జనరల్ ఎస్సే ఆల్సో. అంటే జనరల్ స్టడీస్లో ఒక 500 మార్క్స్ టార్గెట్, జనరల్ ఎస్ఏలో ఒక 150 మార్క్స్ టార్గెట్, 650 అయింది. అండ్ ఇంకా ఆప్షనల్లో ఒక 300 మార్క్స్, 950 మార్క్స్ అక్కడనే వచ్చినాయి. ఇక మిగిలింది ఏంటి, ఇంటర్వ్యూ ఒకటి. ఆ ఇంటర్వ్యూలో 275 మార్క్స్కి మినిమం ఒక 180 మార్క్స్ వచ్చేటట్టుగా మన ఫోకస్ ఉంటుంది. అప్పుడు యూ విల్ బీ ఇన్ ది టాప్ 10 ర్యాంక్స్ ఓన్లీ. సో అట్లా ఈ తర్వాత ఎథిక్స్ స్కోర్ మ్యాక్సిమైజేషన్. ఎథిక్స్లో స్కోర్ మ్యాక్సిమైజేషన్ ఎట్లా, ఒక రెడీమేడ్గా ఒక 40 అడ్మినిస్ట్రేటివ్ కేస్ స్టడీస్ టెంప్లెట్స్ని తయారు చేసుకోవడం. అది ఆ కేస్ స్టడీస్ టెంప్లెట్స్ని తయారు చేసుకుని పర్సనల్ వాల్యూ డైరీ అండ్ డెవలప్ స్ట్రక్చర్డ్ డెసిషన్ ట్రీ అప్రోచ్. అంటే ఒక డెసిషన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎథికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎథికల్ డైలమాస్ వచ్చినప్పుడు ఆ ఎథికల్ డైలమాస్ని ఏ విధంగా అధిగమిస్తాం. ఇప్పుడు దేర్ వాజ్ ఎ మూవీ కాల్డ్ ఐ ఇన్ ద స్కై అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. ఆ ఐ ఇన్ ద స్కై అనే సినిమాలో కెన్యా అనే ప్రాంతంలో ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఒక ఇంట్లో ఉంటుంది. అండ్ వీళ్ళ మీద ఒక డ్రోన్ ద్వారా బాంబులు వేయాలి అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక డ్రోన్ పైన ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే కరెక్ట్గా బాంబు వేసే టైంకి, అంటే టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళని కనుక ఆ టైంలో వదిలిపెట్టేస్తే వాళ్ళు పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ షాపింగ్ మాల్లో ఒక హ్యూమన్ బాంబు వెళ్ళి మొత్తం పేల్చేస్తాడు. పేల్చేస్తే ఒక 200 మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి అది వాళ్ళు చేయకుండా వీళ్ళు ఏం చేయాలి, ఆ డ్రోన్ ద్వారా ఒక మ్యాక్సిమం 20 సెకండ్లో విడిచిపెట్టేటటువంటి ఆ బాంబు మొత్తం బ్లాస్ట్ చేస్తారు. అండ్
కరెక్ట్గా ఈ బాంబు లాంచ్ చేసే టైంకి అక్కడికి ఒక 6 సంవత్సరాల పాప ఆ జోన్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఎథికల్ కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఈ పైలట్కి. మిలిటరీ కమాండర్ ఇచ్చిన ఆర్డర్ ఏంటి? అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ యూ హ్యావ్ టు షూట్ దెమ్, అదర్వైజ్ దే విల్ కిల్ 200 పీపుల్. అది 200 మందిని చంపేస్తారు వాళ్ళు, ఒకళ్ళు ఇద్దరిని కాదు. బాంబు వేస్తే అమాయకమైనటువంటి అమ్మాయి చచ్చిపోతుంది, వేయకపోతే 200 మంది చచ్చిపోతారు. 200 మంది ప్రాణాలు ఇంపార్టెంటా, ఈ పాప ప్రాణాలు ఇంపార్టెంట్? దిస్ ఈజ్ ద ఎథికల్ డైలమా వేర్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఏది ఇప్పటికిప్పుడు మీరు దాని గురించి ఆలోచించారనుకో, ఎవరిని చంపేయాలి? పాపను చంపేస్తే 200 మంది సేవ్ అవుతారు. అంటే ఆ పాపతో పాటు ఆ టెర్రరిస్టులు కూడా 10 మంది టెర్రరిస్టులు కూడా, మానవ బాంబులు కూడా చచ్చిపోతారు. అదొక 200 పీపుల్ సేవ్ చేయొచ్చు. పాప ప్రాణమే ముఖ్యం అని అనుకుంటే 200 మంది పోతారు. సో దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు మేక్ ద డెసిషన్స్ బై అప్లయింగ్ ఎథికల్ థియరిటికల్ డైలమా. ఈ ఎథిక్స్ థియరీలో కొన్ని థియరీస్ ఉంటాయి, ఆ థియరీస్ని అప్లై చేసి చేయాలి. అది సో ఫైనల్గా మరి చంపాలనా వద్దా అనేది అన్నిటికన్నా పెద్ద డెసిషన్ కదా. దీన్ని రివర్స్ చేద్దాం. ఇప్పుడు అదేంటి, ఒక అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంటుంది, క్రిష్ తీసిన సినిమా. అందులో మోహన్ బాబు కొడుకు కూడా ఉంటాడు. ఆ సినిమా పేరు రావట్లేదు, వందే మాత్రం ఏదో ఉంటుంది సినిమా పేరు. క్లైమాక్స్లో ఏం జరుగుతుంది చూడు, ఒక హాస్పిటల్లో బాంబు పెడతారు. బాంబు బ్లాస్ట్ అయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. అండ్ అల్లు అర్జున్ ఏం చేస్తాడు, అల్లు అర్జున్ అండ్ మనోజ్ ఆ బాంబు తీసుకెళ్ళి దూకేస్తారు, హాస్పిటల్ని సేవ్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఒకటి చచ్చిపోవడం బెటరా, 200 మంది చచ్చిపోవడం బెటరా అనేది క్వశ్చన్ అనమాట. అది ఇప్పుడు 200 మంది కోసం ఒకటి చంపేద్దాం అన్నాం అనుకో, మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఎందుకు? సపోజ్ అక్కడ ఉన్నది మీ తమ్ముడు అనుకో, మా తమ్ముడైతే ఒక బాంబు కాదు సార్, 2 బాంబు లగాదేంగే అంటారు. అది ఆ రకమైన వర్గం ఒకటి ఉంటుంది అనుకో. మీ కొడుకు అనుకో, నీకు పెళ్ళి అయ్యింది, కొడుకు పుట్టాడు, అప్పుడు అట్లా అనవు కదా. మీ డాడీ ఉన్నాడు అనుకో, అట్లా అనవు కదా. ఆ చనిపోయే ఒకడు మీ డాడీ అనుకో, విల్ యూ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్? సో యుటిలిటేరియన్ థియరీ ప్రకారం ఆలోచించు. అలాంటి థియరీస్ని అప్లై చేసి ఈ కొన్ని రెడీమేడ్ ఆన్సర్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక ఇష్యూ, ఒక ఎథికల్ డైలమా, నాకైతే ప్రాబ్లం అయితే నేను ఏం చేస్తాం, సొసైటీకి ప్రాబ్లం అయితే ఏం చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓరియంటేషనా, జస్టిస్ ఏ ఫెయిర్నెస్ అప్రోచా, యుటిలిటేరియన్ అప్రోచా, ఇటువంటి అప్రోచెస్ గురించి తెలుసుకుంటే అలాంటి ఒక 40 రెడీమేడ్ మోడల్స్ని తయారు చేసుకుంటూ ఆ 40 మోడల్స్లోనే మనకి ఏ కేస్ స్టడీ అయినా వస్తుంది. తర్వాత ఫేజ్ 4లో ఇంటర్వ్యూ స్టడీస్. ఇంటర్వ్యూ కోసం పర్సనాలిటీ ఆర్కిటెక్చర్, వేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంటలెక్చువల్ గ్రావిటస్, ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ని లాస్ట్ ఇయర్ బాల్ బ్యాడ్మింటన్ ఆడడం, అతనికి షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం అతనికి హాబీ. అయితే అతను షటిల్ బ్యాడ్మింటన్ గురించి మొత్తం అన్నీ ప్రిపేర్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఒక PhD ఎగ్జామ్ పెడితే అది రాసి పాస్ అయిపోతాడు కూడా. షటిల్ బ్యాడ్మింటన్ గురించి మొత్తం ఏం అడిగినా చెప్పేటటువంటి స్థాయిలో ప్రిపేర్ అయ్యాడు. అండ్ అఫ్కోర్స్ అతనికి 72 ర్యాంక్ వచ్చింది. కానీ UPSC ఇంటర్వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రతి టాపిక్ మీద, నీ బయోడేటాలో ఉన్నటువంటి, నీ డాఫ్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మీద 100 రకాలుగా ప్రిపేర్ అయితే వాళ్ళు 101 క్వశ్చన్ అడుగుతారు. డెఫినెట్లీ దట్ విల్ హ్యాపన్. అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ విల్ నెవర్ బీ ఆస్క్డ్. వితౌట్ ప్రిపరేషన్ ఇఫ్ యూ గో, యూ విల్ బీ ఇన్ ఏ కన్ఫ్యూజన్. అంటే మీనింగ్ ఏంటి, 100 రకాలుగా ప్రతి దానికి ప్రిపేర్ కావాలి. నీకు హాబీస్ ఇవన్నీ ఇప్పటి నుంచే ప్రాపర్గా ఐడియా ఉండాలి. ఎలాంటి హాబీ ఉండాలి, అలాగే ఎలాంటి అచీవ్మెంట్స్ నువ్వు ఉండాలి. ఆ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా గతంలో అయితే ఏం చేసేవారు, నీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డాఫ్లో అదొక అప్లికేషన్ పంపించి అప్పుడు అడిగేవారు. కానీ ఇప్పుడు ఏంటి, 2026 నోటిఫికేషన్లు ఇప్పటి నుంచి నువ్వు అవన్నీ పెట్టాలి, తర్వాత మార్చుకోవడానికి లేదు. అంటే ప్రిలిమినరీ అప్లికేషన్ పెట్టేటప్పుడే యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ అచీవ్మెంట్స్, యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ హాబీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్. ఇటువంటివన్నీ ఇప్పుడే మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ప్రాపర్గా కేర్ఫుల్గా పెట్టాలి. సో అతనికి అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా, ఆన్ అన్ యావరేజ్ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ సింగిల్స్ గేమ్లో
ఎంతసేపు రన్నింగ్ చేస్తాడు ఆ కోర్టులో అని అడిగారు. మనిషిని ఎవడైనా ఇట్లా థింక్ చేయగలుగుతాడా? బ్యాడ్మింటన్లో ఇండియా ఛాంపియన్స్ ఎవరు, వరల్డ్ ఛాంపియన్స్ ఎవరు, లేడీస్ ఛాంపియన్స్ ఎవరు, జెంట్స్ ఛాంపియన్స్ ఎవరు, దాని కోర్టు సైజ్ ఎంత ఉంది, లేకపోతే దాని బ్యాట్ ఎంత పొడి ఉంటుంది, దాని వెయిట్ ఎంత, ఆ షటిల్ కాక్ ఎంత ఉంటుంది, ఎట్లుంటుంది, దాంట్లో ఎన్ని ఈకలు ఉంటాయి, ఎన్ని ఈకలు ఉంటాయో లెక్క పెట్టాడు. కానీ ఎంతసేపు పరిగెడతాడో లెక్క పెట్టాడు. అది దీన్నే కోడిగుడ్డికి ఈకలు లాగడం అంటారు. ఎవరు లాగింది? దాన్నే యూపీఎస్సీ అంటారు. సో దీన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఒక ఆస్పిరెంట్ అడిగాను క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్, మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు అడిగాను. అక్కడ హాబీస్లో కబడ్డీ ఆడడం అనేది పెట్టారు. అక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్, కబడ్డీ గురించి ప్రిపేర్ అయ్యారు, చాలా అయ్యారు. అందులో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఏమని అరవాలి, గబ్బర్ సింగ్ అని అనవాలా, లేకపోతే కబడ్డీ అని అనవాలా, ఈ టైపులు ఉంటాయి కదా. ఇదైతే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యారు. బట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇన్ దట్ మాక్ ఇంటర్వ్యూ. ఏంటంటే కబడ్డీ అంటే మీనింగ్ ఏంటి అని అడిగాను. సింపుల్. యూజువల్గా మీరు కూడా చాలామంది కబడ్డీ ఆడతారు. ఒకడైతే ఎగిరి ఆడుతున్నాడు, ఫ్లై చేస్తున్నాడు, ఇట్లా అడ్డంగా ఫ్లై చేస్తున్నాడు, ఎవడైనా పట్టుకోవడానికి వస్తే ఫ్లై చేసి మరీ యువతలకు వచ్చేస్తున్నాడు. ఆ రేంజ్లో ఆడతారు కబడ్డీ. కానీ ఈ రేంజ్లో కబడ్డీ ఆడేవాడికి కబడ్డీ మీనింగ్ తెలుసా అంటే దర్ ఈజ్ నథింగ్ విచ్ ద ఎగ్జామినర్ కెనాట్ ఆస్క్ యూ. హీ గోస్ బియాండ్ వాట్ యూ జనరలీ ప్రిపేర్ అవ్. ఏదైతే ప్రిపేర్ అవుతావో అది దాటేసి అడుగుతాడు. సో కాబట్టి ఈ ఇంటర్వ్యూయర్ పర్సనాలిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్వ్యూయర్ పర్సనాలిటీ అని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఇంటర్వ్యూయర్ వాళ్ళు గతంలో ఏం చదివారు, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఓపెన్ డొమైన్లో ఉంటాయి. సో ఆ డొమైన్లో వాళ్ళు చేసేటటువంటి వాళ్ళకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ దే కెన్ ఆస్క్. సో దట్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో దే ఆర్ నాట్ ఇంటెండెడ్ టు మేక్ యూ టు గివ్ ఎ రైట్ ఆన్సర్ బట్ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్. అది నిజాయితీతో ఆన్సర్ చెప్పాలి. వేర్ యూ హ్యావ్ టు సపోజ్ టు మెయింటైన్ ద ఎమోషనల్ స్టెబిలిటీ. ఇప్పుడు 2015లో ఒక స్టూడెంట్ ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మన స్టూడెంట్, అతను ఇండియన్ రైల్వే సర్వీస్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక అబద్ధం చెప్పకపోతే ఐపీఎస్ అయ్యేవాడు. ఒకే ఒక అబద్ధం చెప్పాడు. అంటే నిజాయితీగా లేకపోతే, ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయకపోతే వచ్చే కాన్సిక్వెన్స్ అన్నమాట. చాలా సింపుల్ విషయం అది, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేనటువంటి విషయం. ఆయన శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి మామూలుగా వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి పోయాడు. వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఢిల్లీ హౌ డిడ్ యూ కమ్ టు ఢిల్లీ అని చెప్పి. ఏం చెప్పాలి? ఎలా వచ్చావంటే ఈత కొట్టారని చెప్పాలి. ఏం చెప్పాలి? ఫ్లైట్లో వచ్చారని చెప్పాలి. ఫ్లైట్లో వచ్చారని చెప్తే వీడికి పొగరగా బాగా డబ్బున్నాడు అనుకుంటా అని ఫీల్ అయిపోయి ట్రైన్లో వచ్చాను అన్నాడు. పెద్ద తప్పేం కాదు, కాకపోతే నిజాయితీ లేదా ఆన్సర్. ఇక అక్కడ మొదలుపెట్టారు. 10 నిమిషాల పాటు దాని మీదనే క్వశ్చన్ అడిగారట. 10 నిమిషాల పాటు ట్రైన్లో వచ్చారంటే ఏం క్వశ్చన్లు అడుగుతారు? సింపుల్ క్వశ్చన్, పోస్ట్ కోల్ కబుర్లు అంటారు చూడ, అటువంటి క్వశ్చన్ అనమాట. సరే ట్రైన్లో వచ్చాం. ఏ ట్రైన్లో వచ్చాం? మొదటి క్వశ్చన్ అబద్ధం కదా, మరి రెండో క్వశ్చన్కి ఏమొస్తుంది ఆన్సర్? ఇప్పుడు చార్మినార్ ఎక్స్ప్రెస్లో వచ్చా అంటాడు. అది నిజమా అబద్ధమా? పచ్చబద్ధం. మొదటిదే పచ్చిదంటే ఇది డబుల్ పచ్చబద్ధం. మూడో క్వశ్చన్, నీతో పాటు ఎంతమంది ట్రావెలర్స్ వచ్చారు? సుమారుగా 200 మంది వచ్చి ఉంటారు సార్. తర్వాత మొత్తం ట్రైన్ జర్నీ ఎంత? సుమారుగా ఒక 28 అవర్స్ సార్. తర్వాత మధ్యలో నువ్వు ఎన్నిసార్లు భోజనం చేసావు? 4 సార్లు చేసి ఉంటాను. స్నాక్స్ ఏమైనా తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? చిప్స్ తిన్నా, తర్వాత పల్లి అని అమ్మితే ఆ పల్లీలు తిన్నా. అట్లా మొత్తం 10 క్వశ్చన్లు అడిగారు. 10 క్వశ్చన్లకి చెప్పినటువంటి ఆన్సర్లు ఏమైనాయి? ఓన్లీ ఒక క్వశ్చన్కి అబద్ధం చెప్పడం వల్ల మొత్తం 10 క్వశ్చన్స్కి అబద్ధాలే చెప్పాల్సి వచ్చింది. అది ఓకే, దానికి మార్కులు రావు అనేటటువంటి పర్స్పెక్టివ్ లేదు. కానీ యూ కెనాట్ మెయింటైన్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ ఫర్ ద 11th క్వశ్చన్ టు బి ఆస్క్డ్ బై ద నెక్స్ట్ మెంబర్. ఎందుకని? నీకు తెలుస్తూనే ఉంది కదా, నేను అబద్ధాలు చెప్తున్నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది కదా. కనిపెడతారేమో, తక్కువ మార్కులు వేస్తారేమో అని చెప్పి కనిపెడతారు, డెఫినెట్గా కనిపెడతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మొత్తం వయసు ఎంత? 300 సంవత్సరాలు. 5 మెంబర్లు ఉంటారు కదా, ఆల్మోస్ట్ ప్రతి మెంబర్ రిటైర్ అయినోడే.
60 years ఒక్కొక్కడికి కనీసం ఉంటుంది. యావరేజ్ ఏజ్ టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 5 కలిపితే 300 years. నీదంతా ఆఫ్టర్ ఆల్ 25-30 years మధ్యలో ఉంటావు. కాబట్టి నువ్వు అక్కడ కూర్చొని చెప్తున్నది నిజమా అబద్ధమా వాడు కనిపెట్టలేడా? చాలా ఈజీగా కనిపెడతాడు. కాబట్టి నీకు తెలియకపోతే తెలీదు, తెలియదు సార్ అని కూడా అనకూడదు. మళ్ళీ కొంచెం పొలైట్గా చెప్పాలి. అంటే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ మెయింటైనింగ్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ, పొలైట్నెస్ అండ్ ఆనెస్టీ. ఈ 3 ఇంతకు మించి ఏమి అక్కర్లా. సపోజ్ నీకు 11 క్వశ్చన్లు అడిగారు, ఆన్సర్ తెలీదు, ఏం చెప్పాలి? తెలీదని చెప్పాలి. అంతే. అలా కాకుండా సపోజ్ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి తెలీదు, చంద్రుడు పైన ఉంటాడా కింద ఉంటాడా తెలీదు, సూర్యుడు చంద్రుడి పక్కన ఉంటాడా ఇవతలు ఉంటాడా తెలీదు, సూర్యుడు వేడెంత తెలీదు. అట్లా 11 క్వశ్చన్లు తెలియని క్వశ్చన్లు ఆన్సర్ అడిగారు. 12వ క్వశ్చన్ అడిగారు ఇంకో మెంబర్, అది కూడా నీకు ఆన్సర్ తెలియదు. అప్పుడేం చేయాలి? భూమి మీద ఎంత ఇసుక ఉంటుంది అని అడిగాడు అనుకో, 1 kg ఉంటుంది సార్ అని చెప్తావా? తెలియదని చెప్పాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి తప్ప మొత్తం చాలా ఉంటుంది సార్, మొత్తం లెక్క పెట్టాలి, ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. కబుర్లు చెప్పొద్దు, నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. తెలియంది 20 క్వశ్చన్లకి సపోజ్ నీకు ఆన్సర్ తెలియదు, 21వ క్వశ్చన్కి కూడా తెలియదు, నో ప్రాబ్లం. యూ మస్ట్ బి వెరీ ఆనెస్ట్. దట్ ఈస్ వేర్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ ఈస్ టెస్టెడ్. అలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు a candidate was asked why Punjab is known as Punjab. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆ టైంకి గుర్తురాల. పంజాబ్ని పంజాబ్ ఎందుకంటారు? ఎందుకంటే 5 రివర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ 5 రివర్లు ఏంటో అడుగుతారు. అప్పుడు వరుసగా తెలియాలి, 5 రివర్లు ఏంటో వరుసగా తెలియాలి. ద ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ దేర్. వెదర్ యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఆనెస్ట్లీ ఆర్ నాట్ విల్ బి టెస్టెడ్. అది నిజాయితీగా ఆన్సర్ చెప్తున్నావో లేదా. ఇలాంటి మోస్ట్ అన్స్టేబుల్ క్వశ్చన్స్ అడగడం ద్వారా, అంటే ఆ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో ఎంతసేపు పరిగెడతావని అడగడం ఉద్దేశం నువ్వు ఆన్సర్ చెప్పాలని కాదు, థింక్ చేయాలి. యావరేజ్ మినిమం బేసిక్ క్యాలిక్యులేషన్ చేయాలి. కబడ్డీ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి నీకు తెలియాలని కాదు, తెలియడం నీ ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి విషయం అందరికీ తెలియదు కాబట్టి. నువ్వు ఐఏఎస్ ఆస్పిరెంట్ అయినా ఇంకొకటి ఏదైనా కానీ everybody will not know everything. So you should be in a position to think, take the minimum time, try to give an honest answer, not absolute answers. ఇలాంటి క్వశ్చన్లకి అక్కడ నీ మెంటల్ స్టెబిలిటీ. ఎందుకంటే రేపు ఐఏఎస్ అయిన తర్వాత ఒక కలెక్టర్ అయి కూర్చున్న తర్వాత 10 రకాల మనుషులు వస్తారు, 10 రకాల క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు ఫ్రస్ట్రేట్ కాకూడదు. మెంటల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. సో అటువంటి దాన్ని పరీక్షించడం కోసమే ఈ ఇంటర్వ్యూ అనమాట. ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ ఉండాలి. సో ఆ దాంట్లో భాగంగా చేయాల్సింది డాఫ్ మ్యాపింగ్. అంటే ఈచ్ డాఫ్ వర్డ్ 5 లేయర్ ప్రిపరేషన్, కాన్సెప్ట్, క్రిటిసిజం, డేటా, కరెంట్ ఇష్యూ, పర్సనల్ ఇన్సైట్స్. ఇవన్నీ మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ వస్తుందో వీటి గురించి డీటెయిల్గా చెప్తాను. పబ్లిక్ పాలసీ సిమ్యులేషన్ ఇంటర్వ్యూ కోసం మీరు చేయాల్సినటువంటిది గవర్నమెంట్ పాలసీస్ని అనలైజ్ చేసుకోవడం. And you have to maintain an emotional neutrality training so that you will maintain a mental stability throughout the preparation. 2 సంవత్సరాల పాటు ప్రిపరేషన్ జరగాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇన్ రియాలిటీ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం మోటివేషన్ కోల్పోతుంటాం. ఇది ఇందాక అన్నం చూడు, ఈ చదవడాలు ప్యాస్ అవ్వడాలు మన వల్ల ఏ పని కాదు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ నువ్వు దానికోసం ఇట్లా అనిపించినప్పుడు ఒకసారి ఫస్ట్ డే ఎప్పుడైతే ఇక్కడ జాయిన్ అవ్వడానికి మీ మమ్మీ డాడీ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారో అది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎందుకు డ్రాప్ చేశారు ఇక్కడ అంటే, ఎందుకు డ్రాప్ చేశారు? ఏదో క్లాసులు అట్లా పెడుతుంటారు, సరదాగా వెళ్దాం, మధ్యాహ్నం అయితే ఆడుకుందాం, అట్లా కాదు కదా. వచ్చి ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చాం. ఆ టార్గెట్ని అచీవ్ చేసే విధంగా యూ హ్యావ్ టు థింక్ ఆల్వేస్ అబౌట్ దట్. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో మోటివేషన్ కోల్పోతుంటాం. బట్ రిమెంబర్ దట్ మోటివేషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ. నువ్వు చాలామంది మోటివేషన్ లెక్చర్స్ అంటూ ఉంటారు. ఇది మన గంప నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళు చెప్పే మోటివేషన్ లెక్చర్స్ అంటారు, వీడియోలు పెట్టుకుని గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చూసినంతసేపు ఇట్లా ఉబ్బుతావు, ఆంజనేయ స్వామిలాగా అయిపోతావు, నీకు తెలియకుండానే పెద్దగా అయిపోతావు, దూకేద్దాం అనుకుంటావు. ఆ వీడియో అయిపోగానే మెల్లగా అయిపోతావు, ఇట్లా చల్లగా కూర్చుంటాం, మళ్ళీ పడుకుందాంలే, ఇంకా ఏం చేస్తాంలే. నిద్ర రావట్లేదు అనుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత నిద్ర రావట్లేదు, అప్పుడు చదువుతావు, అప్పుడు నిద్ర వస్తుంది.
సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాటు ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ప్రాక్టీస్. అంటే ఇందులో భాగంగా చేయాల్సినటువంటిది కాగ్నిటివ్ ఫిట్నెస్. అంటే మన శారీరకంగా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అండ్ వీక్లీ రివ్యూ సిస్టమ్ పెట్టుకోవాలి, ఇంటలెక్చువల్ ఎక్స్పాన్షన్ అండ్ ర్యాంక్ సైకాలజీ బిల్డ్ చేసుకోవాలి. కాగ్నిటివ్ ఫిట్నెస్లో మినిమం ప్రతిరోజు మెడిటేషన్ ఒక 10 minutes చేయి. ఫిజికల్ ఫిట్నెస్ వారంలో ఒక 4 రోజులు చేయి, దాని మీద ఫోకస్ పెట్టు. ఇప్పుడు డిగ్రీ వరకు ఉన్నంతకాలం పొద్దున్నే చేయండి. జిమ్ లాంటి ఏమైనా చేస్తే, రన్నింగ్, జాగింగ్ ఇటువంటి ఏమైనా చేస్తే పొద్దున్నే చేయండి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే యాక్చువల్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, ఇప్పటి నుంచి 2026 ఆగస్ట్ నుంచి చూడు, ఆగస్ట్ నుంచి పొద్దున్నే ఫిట్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు, జిమ్కి వెళ్ళడం అన్నది. ఎందుకంటే ఒక రోజు కనుక నువ్వు 1 hour జిమ్ కోసం వెళ్ళావంటే 5 గంటలు పోయినట్లు లెక్క. 1 hour జిమ్ విల్ కాస్ట్ యూ 5 hours టైం. ఎందుకు? జిమ్కి వెళ్ళడం కోసం ప్రిపేర్ అవ్వాలి. అరగంట ముందు మొత్తం ఫ్యాషన్ స్టైల్స్ అన్నీ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అరగంట నడుచుకుంటూ వెళ్తావు, లేకపోతే బైక్ మీద ఏదో ఒకటి అక్కడ వరకు జిమ్ వరకు వెళ్తాం. ఒక వెళ్ళిన తర్వాత నన్ను అందరూ చూస్తున్నారు లేదని చెప్పి ఇట్లా నడుస్తాం, సెగ్గడ్లు వచ్చినట్టుగా ఉంటుంది పరిస్థితి. అండ్ తర్వాత అప్పుడు జిమ్ చేసినట్టుగా నటిస్తాం 1 గంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట అందరినీ అబ్జర్వ్ చేస్తాం. అయిపోయింది, ఇక్కడే 3 గంటలు అయిపోయింది కదా. మళ్ళీ ఇంటికి వస్తాం, అలిసిపోతాం. ఆ రకంగా అంతమందిని చూసినప్పుడు దిష్టి కొడుతుంది కదా నీకు కూడా, అలిసిపోతాం. సో అలిసిపోయి 1 గంట మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా 5 hours జిమ్కి వెళ్తే ప్రాబ్లం. కాబట్టి మీరు యాక్చువల్ ప్రిపరేషన్ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు చేయాల్సింది ఏంటంటే జిమ్ములు కాదు, ఈవినింగ్ ఒక 1/2 hour 20 minutes రన్నింగ్ చేయాలి. వాకింగ్, జిమ్మింగ్, జాగింగ్ అక్కర్లేదు. 20 minutes రన్నింగ్ చేయాలి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే. రన్నింగ్ అంటే బాగా ఫాస్ట్గా పరిగెట్టడం, 10 minutes వెళ్ళడం, 10 minutes కూడా అక్కర్లా, 8 minutes ముందుకెళ్ళడం అండ్ 8 minutes వాపస్ రావడం, 4 minutes అని చెప్పి ఆయుష్ పడుతూ కూర్చోవడం. ఇది చేస్తే చాలా 4 మొత్తం 20 minutes అయిపోతుంది. అంటే ఇంత కఠినంగా క్రూరంగా ఉంటేనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు డూ వాట్ ఈస్ దిస్ డిజిటల్ మినిమాలిజం. ఈ మొబైల్ ఫోన్ వాడకం అనేది తగ్గించండి. వాడదని చెప్పట్లేదు, తగ్గించుకోండి. ఏది చూడాలో అదే, మనకి ఏదైతే ప్రయోజనం అదే. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ బీయింగ్ యూజ్డ్ బై ది మొబైల్ అండ్ ది యాప్స్. మొబైల్ని మీరు వాడండి కానీ మొబైల్ మిమ్మల్ని వాడేటట్టు చేయకండి. ఆ డిజిటల్ మినిమాలిజం పాటించాలి. అండ్ బ్రెయిన్ ఎండ్యూరెన్స్, మెయిన్స్ ఎండ్యూరెన్స్, ఇది ఈ రకమైనటువంటి పరిస్థితులు. అంటే ఓవరాల్గా చదవడమే కాదు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడమే కాదు, థింకింగ్ చేయడమే కాదు, మెడిటేషన్ చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మొబైల్ని కొంచెం దూరంగా పెట్టాలి, అండ్ యాప్స్ని వాడకం తగ్గించాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఇది అట్ ద ఏజ్ ఆఫ్ 23 యూ విల్ క్రాక్ ద ఐఏఎస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఈ రోడ్ మ్యాప్ అనేది ఆ రకంగా ఉపయోగించుకోవాలి. మీకు ఇచ్చినటువంటి ఆ హ్యాండ్అవుట్లో కూడా మొత్తం రోడ్ మ్యాప్ ఇచ్చాము, టైం లైన్ ఇవ్వలేదు కానీ మిగతా రోడ్ మ్యాప్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే 2026 ఆగస్ట్ నాటికి సిలబస్లు అన్నీ అయిపోతున్నాయి. ఆగస్ట్ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఇఫ్ టుమారో ఇస్ ద ఎగ్జామ్. రైట్. సో ఇన్ అనదర్ సమ్ అదర్ క్లాస్ వీ డిస్కస్ సమ్ అదర్ థింగ్ లైక్ ఎలిమినేషన్ టెక్నిక్, ఇటువంటివి చెప్తాను.